श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। जय गुरुदेव। जय श्रीराम। ఇక్కడ బాదరాయణలు ఎవరో సూత్ర భాష్యాలు అంట రాస్తున్నోళ్ళు. అది జడ్జిమెంట్. సో అక్కడికి ప్రస్థానత్రయము, త్రయ అంటే 3 ప్రస్థానాలు ఉంటే పోయేది ఎక్కడికి? మోక్షానికి. ఒకటి ఉపనిషత్తులు, దానికి శంకరాచార్యులు పొదు ఉపనిషత్తులకు మాత్రము అర్థం రాసిండారు. మరి భగవద్గీత సాక్షాత్ కృష్ణ భగవంతున వాణి, దాన్ని వేదవ్యాసులు లిపిలో రాసిండారు. అది రాసిండేది గణపతి, చెప్పిండేది వేదవ్యాసులు. అంటే కృష్ణ భగవంతుడు ఏం చెప్పినో దాన్నే చెప్పిండేది. ఇంకా సూత్ర భాష్యాలు బాదరాయణలు అనిందే, వాళ్ళు కూడా అది రాసిండారు. దానికి కూడా శంకరాచార్యులు అర్థం రాసిండారు. మనం ఇట్లే అర్థం చేసుకోవాలా అనిందే. ఇంతంతా మనం చూస్తుంది. దానికోసమే ఈ మంత్రం లోపల వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని శృతి స్మృతి పురాణాన. శృతి అంటే వేదాలు. మనకు వేదాలు పూర్తి వద్దు. వేద అంత వేదాల్లో కొన ఉండే భాగము వేదాంతము అంటారు. ఆ వేదాల సారాంశము ఉపనిషత్తుల సారాంశము భగవద్గీత. ఇంకా సూత్ర భాషం వచ్చిందే జడ్జిమెంట్. ఇప్పుడు మనం సాధన చేయాల్సింటే ఏమిటి ఇంకా మోక్షం అవుతుంది? మనకి పగ్గుము అంటే ఎట్లు గుర్తవుతుంది? మనం ఏమైనా హోమ హవన చేసేదాన్ని, ఇంకా యాగ యజ్ఞాలు చేసేదాన్ని, ఇంకా కర్మయోగ చేసేదాన్ని, ఇంకా జపం చేసేదాన్ని, ఇంకా ఏమైనా చేయండి, మీరు దిగులు పోతుందా? పయ్యాలి. మరి ఏమిటి ఇంకా పోతుంది? బరీ జ్ఞానం. ఇంకా జ్ఞానం అంటే ఏమి? ఆ వస్తు ఎలాగుందో అలాగా నాకు అనుభవం కావాలా. సో అక్కడికి మనము ఆ వస్తు ఎట్లుందో అలాగే మనము తెలుసుకుంటే దాన్ని జ్ఞానము అంటారు. అకుండేది పగ్గము తాడ. నేను దాని పాము అనుకుంటున్నా, అనుకోని తక్షణం కావాల కదా. అలాగేనే ఇక్కడ మనం ఉండేది ఆత్మస్వరూపులు. దానికి పుట్టు లేదు, సావు లేదు, పెరిగే లేదు, మాడిఫికేషన్ అయ్యలేదు, దానికి దుఃఖమే లేదు. అట్లది నేను ఈ శరీరం నేను ఉంటా అనుకుంటున్నాను కదా. అది అవిద్య, అజ్ఞానము, దుఃఖము, శోకం అన్నీ అక్కడ వస్తుంది. అర్జునునికి ఇప్పుడు అయ్యిండేది అదే. దానికోసము మనము నిజంగా ఏమైండమో దాని అనుభవం పొందల్లా. ఇది జ్ఞానం ఇంకా మాత్రం సాధ్యము. మరి వేరే సాధనలు చెప్పిండారు కదా. జ్ఞానం అంటే ఏమి? ఆ వస్తువు ఎట్లుందో అలాగే తెలుసుకోవాలా. అది సాధ్యమయ్యేది శ్రవణము, మననము, నిధిధ్యాసనము అంటే ధ్యానము. ఇవి 3. దీన్ని జ్ఞానము అంటారు. కస్వంలో బరీ శ్రవణము ఇంటా ఉంటే మనకి దుఃఖం పైడిస్తుందా? ఇప్పుడు అక్కడ పాము, నేను పాముంటూ దిగులు పడినాను, వాడు పగ్గుమూట చెప్తా ఉన్నాడు గురువులో ఎవరో. ఇప్పుడు నేను దాన్ని విని తక్షణ దిగులు పోతుందా? మరి మీరు ఉపనిషత్తులో ఆ తత్వంని నేను ఇంటా ఉంటే నాకు మోక్షమైతుంది అంటారే నచికేతనికి అయినట్లా. ఎలాగా? దీనికి ఏమైనా ఆన్సర్ గుర్తా మీకు ఎవరికైనా? ఇప్పుడు పగ్గమి ఒట్లోపు నేను వినేదాన్ని ఇంకా నాకు దుఃఖం పొయ్యలే, నేను అక్కడ కండ్లారా చూడల్లా. మరి ఇక్కడ ఆత్మస్వరూపుణ్ణి బరీ శ్రవణమని ఇంకా ముక్తం కావచ్చు అంటారు. మన అనుభవము నేను నిలుచుకోవచ్చు అంటారు. ఎలాగా? ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఉన్నాను. చెప్పండి ఎవరన్నా. పాసిబుల్ సార్. ఎట్లమా?
అది ఎవరైతే చెప్పిన వెంటనే ఇంకా ఆత్మతత్వాన్ని నిలుచుకుంటారో వాళ్ళకి అలా వస్తుంది. కానీ అది మళ్ళీ పూర్వజన్మ అవన్నీ సరే. ఇప్పుడు నేను వింటే అయితాను, అది సరే, అన్నీ కరెక్ట్. ఎలాగా పాము లోపల నేను వినిన తక్షణము పాము కాదు పగ్గుము చెప్పిన తక్షణం నాకు దిగులు పోయలేదు. మరి నేను అక్కడ పోయి వాడు టార్చ్ చేసి చూపించల్లా, నేను టార్చ్ నా కండ్లారా చూడల్లా, నా కండ్లు బాగుండల్లా, ఇన్ని ఉండల్లా. మరి మీరు తత్వమసి శ్వేతకేతు నువ్వేదైండవు, అవునప్ప అవును నువ్వే దేవుడు అంటే చెప్పిన తక్షణం నేను ముక్తుడు అయిపోతానా అంటే ప్రశ్న వస్తుంది ఇక్కడ. ఎట్లయితాం అయ్యేది గ్యారంటీ, బట్ ఎలాగా అట్లయితామో ఈ ఎగ్జాంపుల్కు ఇక్కడ మన ద్రాష్టాంతకి వ్యత్యాసమేమి, ఇది ఇంపార్టెంట్. అంటే మీరు చెప్పే ఎగ్జాంపుల్ లో ఉంటుంది కదా సార్, అది పగ్గమ పామ అని మెన్షన్ చేసినట్టు చూపిస్తే, అది పగ్గము అని చూపిస్తే తను తెలుసుకునే ఛాన్స్ ఉంది. అవును, చూపించాల అక్కడ కండ్లారా వాడు చూడాల, దెన్ ఓన్లీ హీ రియలైజ్. బట్ ఇక్కడ అట్లా కాదు, ఊరికి వింటే అయిపోతాము. ఎలాగా అంటే అక్కడ పాము పగ్ము రెండు నాకు ఆబ్జెక్ట్స్. పాము నాకు ಬೇರೆ, పగ్ము సత్యంగా ఉండే వస్తువును నాకింత ಬೇರೆ. మరి ఇక్కడ ఆత్మస్వరూపుడు నేనే అంటే అది వింటే చాలు, తత్వంలో నిలియచ్చు. బట్ మన అంతఃకరణ అంత శుద్ధంగా ఉండాలా. వెనకల జన్మం సంస్కారమో ఏమిటి ఇంకానో సాధనలు చేసుకొని అంత అయ్యింటే అది వినిన తక్షణం ముక్తులైపోతారు. ఇక్కడ కాలేదా మననం చేయాల. మననం అంటే ఏమి, దాన్ని మెలికేయాల. మనసులోపునే దాన్ని ఎట్లయితుంది ఇప్పుడు మనం చేస్తా ఉన్నాం కదా, ఇది మననము. ఇంటానే మననము. ఈ శరీరము నేను జనక మహారాజుడు అనుకుంటుని కనుసుకొచ్చేలే, కనుసులో ఉండే ఆ శరీరము వేకింగ్ స్టేట్కి వచ్చేలే. మరి నేనెట్లయితాను ఇది? పోనీ రెండు శరీరాల్లో రెండు నేనే అనుకుంటున్నాము అంటే రెండు ఉండేది సాధ్యం లేదు. అది రెండు నిద్రకు వచ్చలేదు. ఇది మననము. అది కాలేదా నెక్స్ట్ ధ్యానము. దీన్ని జ్ఞానము అంటారు. జ్ఞానమనికమనే మోక్షం కావాలా. మరి ఈ సాధనలంతా చెప్తారు కదా, మరి ఏమిటికి ఇవి? వస్తుతంత్ర సాధనము. వస్తు ఎట్లుంటే అలాగనే చూడాల నేను. కర్తృతంత్ర అంటే నేను కావాల్సింటే ఆ సాధన చెయ్యొచ్చు. ఇప్పుడు జపం చెప్తారు, నేను కావాల్సింటే చెయ్యొచ్చు, లేకుంటే ఇడియచ్చు. వాళ్ళేమో ఒకటి చెప్తే దానికి ఇంకొకటి నేను చేర్చుకొని చెయ్యొచ్చు. ఏమైనా కానీ మన టాపిక్ ఇది కాదు. సో ఇక్కడ మాట వచ్చి నాకు ఊరికే చెప్పిందాయా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ముందుకు పోతాము. ఇప్పుడు నిన్న మనము ఏమి థింక్ చేసామో, 2వ అధ్యాయం చాలా ముఖ్యమో, మరి వినాల. ఇది ఎలా అంటే భగవద్గీతే అంతటికు ఇది బేస్మెంట్, సీడ్ ఫార్మ్. దీన్ని మనము బాగా అర్థం చేసుకుంటే మనకి ఇంకంత అర్థమవుతుంది. సో నిన్న మనము ఎక్కడిక చేసుకుని భగవద్గీత 2వ అధ్యాయము 8వ శ్లోకములు ఇంకా చేసుకొని పోతుంది. అక్కడ ఏమొచ్చింది? అది అర్జునునికి దుఃఖం వచ్చింది. అంటే ఏమొచ్చింది? శోకం, దుఃఖము. ఏమిటిని? ఇంకా మోహంని. ఇంకా అది చూస్తున్నాను. ఎప్పుడు నేను నాది అంటామో అది దుఃఖానికి కారణమైంది. వీళ్ళంతా నా వాళ్ళు, నేను వాడిని చంపల్లా అనేది. దాన్ని ఇంకా వాడు యుద్ధం చేసేది కూడా ఇటు చేసింటాడు. ఎట్లా యుద్ధం ఇది? దొంగతనం చేసే యుద్ధమా? కాదు, ధర్మయుద్ధము. దాన్ని ఇంకా దీన్ని చేయాల. వాడి కర్తవ్యం ఏడీకూడదు. ఎలా వాడు క్షత్రియుడు, అది కూడా చూసాము నిన్న. దానికి వాడు యుద్ధం చేసేదే ధర్మము. మనం కర్తవ్యం ఎప్పుడు ఏడీకూడదు అనేది బాగా చెప్పారు. ఇప్పుడు అర్జునుడిని వాడు మొదలు స్నేహితుడు అనుకొని అడుగుతా ఉండే. ఇప్పుడు అట్లు కాదు, నేను నీ శిష్యుడైండాను, ఈ శిష్యుడు అయ్యిండాను అంట అనేది వెనకల జన్మం సంస్కారం ఉండాల. అట్లా ఎప్పుడు చెప్తారో అప్పుడు వాళ్ళ
శిష్యుడు అంటే ఏమి, గురు శిష్యులు అంటే ఏమి అంటే గురువుకి బట్లు ఉతికియల్లా, కాలు పిసుకల్లా, వాళ్ళు సేవ చేయల్లా, ఆ సెకండరీ. మరి ప్రైమరీ ఏమి, నా ఈ ఈ అవతతో ఉంది కదా, ఇది నేను ఉంటాను కదా, అది డిజాల్వ్ కావాలా. డిజాల్వ్ కాదు, ఉంటే డిజాల్వ్ కావాలా, లేనే లేదు అది. అది లేదు అంట నేను స్పష్టంగా నా అనుభవంలో స్టాండ్ పాయింట్ కావాలా. ఇది నిజమైన సాధన. గురువు నిజంగా దీన్నే శిష్యుడు చేయాలంటే ఇష్టం పడేది కావాలా అంట, శిష్యుడు దీనికోసమే ప్రయత్నం చేయాలా అనేది మనం ముఖ్యంగా చూసాం ఇక్కడ. ప్రపంచంలో 3 తర జనాలు ఉంటారు. కొందరు స్వేచ్ఛా ప్రవృత్తిలో వీరప్పంతరనో, మోసము, వంచము, అంటే వీడు దుర్యోధనుడు. స్వేచ్ఛ ప్రవృత్తి, వానికి ఎట్లు కావాలో అట్లు నడుచుకుంటూ ఉండింది. న్యాయము, ధర్మము, నీతి వానికి ఏమీ లేదు. మోసము, వంచనము, కపటము అన్నీ చేస్తూ ఉంటాడు. జనాలు సానా జనాలు అట్లా వాళ్ళే ఉండేది, దానికే వాళ్ళు 100 జనాలు. మరి వానికింత ఇంకొక ఇంత పైన అంటే ప్రాణీలు. ఏం ప్రాణీలు పాపం ఎవరికి ఏమీ చేసేలే, దానికి తినేకు ఇంత ఆహారం చెప్తే చాలు. పాము అట్లా విషసర్పము వచ్చింది ఎవరిని కొరికేకొచ్చలే, దానికి అక్కడ మనం నడుస్తూ ఉన్నాము అంటే అది అక్కడ పరిగెత్తి పైడిస్తుందంట, కుండెలదంట. దానికే మనం ఎక్కడనో ఇంత తోట్లో, గీట్లో, కాడ్లో నడిచేటప్పుడు జోరుగా టప్ టప్ అంట శబ్దం చేసుకొని పోవాలంట. అంటే నోట్లో కాదు, కాళ్ళు పట్ పట్ అంట మనం నడుచుకొని పోతే ఆ కింద అయ్యే శబ్దానికి ఆ పాము దూరం పైడిస్తుందంట. పాపం దానికి మనకింత దిగులు, ప్రాణులకన్నిటికీ దిగులే అట్లుంటుంది. మరి అది కొరికేది అలా, ఎప్పుడైనా దానిపైన కాలు పెడితే అది మనం కొరుకుతుంది వర్త్, లేకుంటే మనం టచ్ కూడా చేసేదంట. అది మనం పడుకోండి, మన పైనే పోని, అది ఏమేమీ చేసేలే మనకి. అట్లా ప్రాణి కూడా అది ఎవరినేమి హింస చేసేకొచ్చలేదు. దానికి ఏం కావాలా, ఆహారం కావాలా, ఉండాలి. అంత తిడిస్తే ఇంకా ఏమి చేసేయాలి, ఆహారము అంతే. దానికి చిక్కినంత తిని ఇంకా ఆ తొట్టు తిరిగా రేపుటికి కావాలంట కదా, దాన్ని ఎత్తుకొని పోయేలే, దాన్ని కాపాడుకోనేలేదు. మనకింత ప్రాణి చాలా మంచితనం ఉంది. దానికి ఆకలి అయినప్పుడు తినల్లా, అంతే. బిడ్డల్ని పెరిగించల్లా, ఆ ఒక దినం వస్తుంది, అంతే దాని గురి. ఇప్పుడు మనము అలాగే చేస్తూ ఉన్నాం. అట్లా అంత చేస్తే ఎంతో బాగుంటా ఉండే. మనం అట్లా చేసేలే, వేరే వాళ్ళకి హింస ఇచ్చేది, మోసం చేసేది, వాళ్ళని కాల్చేది, వాళ్ళకి సుళ్ళు చెప్పేది, దుఃఖం ఇచ్చేది అన్నీ చేస్తాం కావాలంట. వాళ్ళకి ఏమి తొందర చేయకుండా మనం చేస్తాం. వీరప్పనికి ఎవరిపై తొందర చేసిండ్రి? వాడు ఎన్ని జనాలు పోలీస్ ఆఫీసర్లు, 106 జనాలు పోలీస్ ఆఫీసర్లను చంపేసి, ఎన్ని ప్రాణుల్ని చంపేసి, ఆ దంతమునంతా వాడు వ్యాపారం పెట్టుకొని ఎంతంత మోసం చేస్తూ ఉండే. ఇది స్వేచ్ఛా ప్రవృత్తి. అక్కడికింత ప్రాణులు ఎంతో బెటర్. ఇంకొంచెం జనాలు ఉంటారు ముముక్షులు. అరే నేనంటే మీ పుట్టిండేదేనా, ఒక దినం సచ్చేదానా, నా కర్తవ్యమో, ఈ పుట్టినప్పుడు 3 పొద్దులు దుఃఖాలు అనుభవించేదానా అంట మనం యోచన చేస్తే, అప్పుడు మరి యాల దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉంటా నేను కనుక్కోవాలా అంట ఎవరు యోచన చేస్తారో వాళ్ళు ఈ భగవద్గీతను గురువుల దగ్గరకు పోయి అర్జునుడు పోయినట్ల విచారించి చేసి అప్పుడు దాన్ని కలుసుకొని దానికి ప్రయత్నం చేస్తారు. ఇది మనకు కావాల్సింది. సో ముముక్షువులు కావాలా. ఇప్పుడు మనం అందరూ ముముక్షులు అయినా, ముముక్షు అంటే నిజంగా దేవుడే కావాలా. రామకృష్ణ పరమహంసలు నిజమైన ముముక్షులు అయినరి. దేవుడినే చూడాలా అని వివేకానందులు నాకు దేవుని చూపిస్తారా అంటా ఉంటాయి. ఇది ముముక్షువులు. మనం ఎప్పుడు ముముక్షులు కావాలా. ఇప్పుడు మనం అర్జునుడు ముముక్షు అయిండాడు అనేది చూస్తుంది. ఇక్కడ అర్జునుడికి దుఃఖం వచ్చేదానికి కారణం ఏమాయా అంటే, ఈ శరీరం నేను అనుకోనిదే తప్పు. అనుకోనేది కాదు, మందర అందరూ ఎక్స్పీరియన్స్ అట్లే ఉండేది.
దానికోసమే మనకు దుఃఖం వచ్చింది. అక్కడికి ఏమాయ శోకము, దుఃఖము ఏమిటిని ఇంకా వచ్చే, మోహంని ఇంకా, అటాచ్మెంట్ని ఇంకా అనేది కూడా బాగా చూస్తుంది మనము. మనకి కృష్ణ భగవంతుడు చెప్తాడు, నువ్వు అనుకున్నట్ల ఈ శరీరం నువ్వుగా కాదు, నేను కాదు, భీష్మ పితామహులు కాదు అనిందే చెప్తాడు. మరి నేను ఎవరు అంటే, నేను కానీ నువ్వు కానీ ప్రపంచంలో ఉండే అన్ని వస్తువులు నిజమైన దాని స్వరూపం ఏమేంటే ఆత్మస్వరూపము. ఆత్మడు ఉంటే ఏమి, దానికి పుట్టలేదు, దుఃఖం లేదు, మాడిఫికేషన్ లేదు, అది లేకుండా అయ్యలే, అది సచ్చలేదు. ఇది మనం నిజమైన అదే స్వరూపమే, పద్మే ఉండేది అక్కడ. నేను దాన్ని మిస్అండర్స్టాండ్, రాంగ్ నాలెడ్జ్ని ఇంకా పాము అనుకున్న తక్షణ మాకు కావాల కదా అక్కడ, అయ్యలేదు. దాన్ని ఇంకా ఇది ఈ గీతానికి అంతా మనకు కావాల్సింది. మనకి ఎప్పుడెప్పుడు సావు లేదు అనిందే. అర్జునునికి వచ్చిండే కాయల చాలా పెద్ద కాయల, సన్నకాయల కాదు, దాన్ని పూర్తి తీసేయాలంటే వానికి ఈ మోక్షం ఒకటే దావా అనిందే. మోక్షంనే భగవంతుడు చెప్తా ఉన్నాడు అనిందే. ఇక్కడి వరకు మనము ఇవన్నీ చూసింటే మనము ఇప్పుడు మనము ముందుకు పోవాల్సి పడుతుంది, పోతామంట. ఈ పది మనం చేయాల్సింది చాలా ఇంపార్టెంట్. 2వ అధ్యాయంలో 14వ శ్లోకం ఇంకా ఇది శురువైంది. నిత్య అనిత్య వస్తు వివేకము అంటే మనము ప్రపంచంలో నిత్యం యావది. నిత్యం అంటే శాశ్వతము, పర్మనెంట్. అనిత్యము అంటే అశాశ్వతము, టెంపరీ అనేది చెప్తారు. ఇవి రెండిట్లో మనము దీన్ని ఏం చేసుకోవాలా, విడివించుకోవాలా. ఇది మనం వివేకం ఇంకా చూడాలా, అనుభవం ఇంకా చూడాలా. మనకే గుర్తయింది. ఇప్పుడు మనకు అందరికీ గుర్తు, ఈ శరీరము ఎవరు నన్ను అడుగుతామంట, నిత్యమా కాదు, ఒక దినం లేకుండా ఎట్లయిపోతుంది. కొందరు 35 ఏళ్ళు ఉండొచ్చు, ఆమెని కన్నా పోని వాళ్ళు నిజమైన ఆయాసాయం కాను పోని పర్మనెంట్గా ఉంటారా? లేదు. ఒక దినం వాళ్ళు దేహం ఎడియల్లా. 80 ఏండ్లు ఉంటారు, 90 ఏండ్లు, 100 ఏండ్లు, 300 ఏండ్లు, ఆమెనికి ఏం చేయాలా? దేహం ఎడియాల. దాన్ని ఇంకా మనకి ప్రపంచంలో యావది నిత్యము యావది అనిత్యము అనేది విచారం చేయాల్సి పడుతుంది ఇక్కడ. సో దాన్ని ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్. మన స్పిరిచువల్కి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది హూ యామ్ ఐ, నేను ఎవరు ఫస్ట్. అది అయ్యింది ఇంకా మరి నిత్యం యావది అనిత్యం యావది, దీన్ని మనం తెలుసుకోవాలి. ఇది ఎట్లా తెలుసుకునేది అంటే, ఈ అధ్యాత్మ విద్యలో శోకమోహాలు ఉంటూ చెప్పి మనకి ఒక రోగం ఉంది. దీనికి ఇప్పుడు వీనికి అర్జునుడికి ఏమొచ్చింది, ఒక డిసీజ్ వచ్చింది. ఏం డిసీజ్ అది? శోకము. అరే శోకము నువ్వు ఇక్కడ దుఃఖమా సార్? డెఫినెట్గా ఈ దుఃఖంని కానీ మన కాయలాలు వచ్చేది ఏంట, మనము ఈ యోగ వశిష్ఠలో మన కాయలాలు ఎలా వస్తున్నాయి మనం చూస్తుంది, జ్ఞాపకం చేసుకోండి. డిసీజెస్ అట్ ది ఫిజికల్ లెవెల్, అట్ ది మెంటల్, అట్ ది స్పిరిచువల్ లెవెల్. ఫిజికల్ లెవెల్లో ఏమి? యాక్సిడెంట్స్, బర్న్స్, ఇన్ఫెక్షన్, ఇన్ఫెస్టేషన్స్, వర్మ్స్. దీనికి మణి మంత్ర ఔషధ ట్రీట్మెంట్ తీసుకొని సరిసరి చేసుకుంటాము. దీనికి ఇంత నెక్స్ట్ ఉంది. ఇప్పుడు ఆ కాయలకి అంతా వ్యాక్సినేషన్ వచ్చేసింది. ఎట్లా కరోనా కానీ దేర్ ఆర్ వ్యాక్సినేషన్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, మీజల్స్, పోలియో, అన్నిటికూ కాయలలు ఉంది. టీబీ, టెటనస్ అన్నిటికూ ఉంది. అది మనము గెలుచుకొనేస్తుంది. నెక్స్ట్ దీనికి ఇంత సివియర్ సైకోసోమాటిక్ ఎలిమెంట్స్, మెంటల్ డిసీజెస్. దానికి ట్రీట్మెంట్ ఉందా? లేదు. చక్కెరకాయల సచ్చే వరకు తీసుకో, బ్లడ్ ప్రెషర్ సచ్చే వరకు తీసుకో, టెన్షన్ హెడేక్ వచ్చినప్పుడు మాత్రం తీసుకో. ఇదేమిది?
ఏమిటి ఇంకా వస్తుంది ఇది? మనం అవన్నీ చూసాం. మనమే చేసుకునేది స్వయం కృతాపరాధ అనేది చూస్తుంది. ఇవి దీనికి ఏం ట్రీట్మెంటు? స్పిరిచువాలిటీనే. మనసుని ఎప్పుడు బాగా పెట్టుకోవాలా, నగ్నత ఉండల్లా, ಮತ್ತೆ కడుపు మంట పడకూడదు, ఇవన్నీ మనము చూస్తుంది. మూడో డిసీజు స్పిరిచువల్ డిసీజ్. అది యావది భవరోగము. భవరోగం అంటే ఏమి? పుట్టేది సచ్చేది అది కాదు. అయితే నేను పుట్టేమి ఇంకా దుఃఖం అనుభవిస్తూ ఉంటాను. చూడండి అర్జునునికి. మన జీవనమే చూసుకుంటే మనకి 2 నెలలకు ఒకసారి ఏమైనా ప్రాబ్లం వస్తుంది, ಯಾವುದೋ ఉండొచ్చు. అది పాయా ఈ దుఃఖం వచ్చే, ఇది పాయా ఆ దుఃఖం వచ్చే, డుమ్ అయిపోతుంది మన కథ. ఈ దుఃఖము మనకి పర్మనెంట్గా తాకున్నట్లు చూసుకునేకి ఏమైనా సొల్యూషన్ ఉందంట ఋషిమునులు కనిపెట్టారు. దీని భవరోగము అంటారు. ఇప్పుడు ప్రపంచంలో నిత్యమేవది అనిత్యమేవది ఎట్లా చూసుకోవాలి ఇది అనేది దానికి ఇంపార్టెంట్గా ప్రపంచంలో యావదేవో ఇప్పుడేవో వస్తువులు ఉంది ఇక్కడ. ఇప్పుడు మనకు ఉండే వస్తువులు అన్నీ ఏమేముంది, మన బేకింగ్ స్టేట్లో ఏమేముందో అవన్నీ మనకు వస్తువులు. కరెక్టనే. ఈ వేకింగ్ స్టేట్లో నేను కూడా ఉన్నాను. నేనంటే ఎవరో ఇది ఎక్కడి ఇంకెక్కడి వరకు పాదాల ఆ అంగుష్టం ఇంకా పెట్టి నెత్తు వరకు తల వరకు ఇదంతా చేరి నేను. మిర్రర్ ముందర నిల్చుకుంటే నేను ఎంత కనపడిస్తాను? దీన్ని నేను అంటాను. దీన్ని ఏమంటాం మనము? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేకింగ్ స్టేట్ తీసుకుంటామంట. బేకింగ్ స్టేట్ లోపల ఈ శరీరం ఉంది, నేను. ఇది అయ్యి ఆధ్యాత్మిక అంతే. ఇది ఆధ్యాత్మిక. నెక్స్ట్ ఆది భౌతిక. ఆధ్యాత్మిక అంటే ఎంత ఉంది వీటిలోపల? 19 ముఖాలు, 5 కర్మేంద్రియాలు, కండ్లు, చెవులు, ముక్కు, ఇవన్నీ ఆమెకు నేచర్ కాల్స్. ఇవి 5 జ్ఞానేంద్రియాలు. చేతులు, కాళ్ళు ఇవన్నీ కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఐస్, నోస్, ఇయర్స్, ఈఎన్టీ అండ్ ఐ అన్నీ చేరుకొని వస్తుంది ఇక్కడ. ఈ తల్లో ఏమేమి ఉంటుందో తిరిగి అంతఃకరణాలు, మనసు, బుద్ధి, చిత్త, అహంకారం 4, ప్రాణాలు 5, అక్కడికి 19 ముఖాలు. ఇంతే ఉండేది నాకు. ఇది నేను. ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఈ నేనుంటే నాకింత ఈ శరీరంకింత ఆవుతూ ఉండేది వచ్చిందే నాది. ఇప్పుడు నా పెండ్లాము, నా బిడ్లు, నా ఇల్లు, నా వెహికల్లు, నా అంతమండలంతా నా వాళ్ళు. మరి జీవనం చేయాల్సింటే ఇది ఆది భౌతికము, ఆది దైవికము. సూర్య, చంద్ర, నక్షత్రాలు, ఆకాశం ఇవన్నీ ఆది దైవికం. మరి ఇది వ్యవహారం కావాల్సింటే అక్కడ టైం, స్పేస్ అండ్ కాజేషన్ ఉండాల. మనకి వేకింగ్ స్టేట్లో ఇంతే ఉండేది. ఇంతిడిస్తే మనకి ఇంకొకటి చూపించండి మీరు, లేదు. మరి ఇవన్నీ సత్యంగానే ఉంది. ఇప్పుడు నేను లేదా, మీరు లేదా, పంచభూతాలను ఇంకా అయ్యిండే వస్తువులు లేదా, 84 లక్షల జీవరాశి లేదా, సూర్యుడు లేదా, గాలి లేదా, బేడ్ లేదా, సన్లే, అంతా ఉంది. మరి దీన్నే సత్యం ఉంటాము. మరి సత్యం ఉంటే ఎట్లుంటే సత్యం అంటానల్లా? అది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పాము అంటే తిగలు పడుతా ఉన్నాను. టార్చెస్ చూస్తున్నాయి, పాము కాదు అది పగ్గమంట కొత్తాయ. మరి దాన్ని సత్యం అంటే అనండి చూస్తాం. మరి ఈ ఓఎస్ఎస్ మరలుకాడు అంటాం. తెలుగులో మీరేమంటారు? మరలుకాడు, ఓఎస్ఎస్. దానికి ఏమంటారు తెలుగులో? భూమి మరుపు ఏమంటారు? అంటే మీరు చెప్పేది అర్థం అవ్వలేదు. అది ఓఎస్ఎస్ నీళ్లు ఉంటుంది, నీళ్ళు కనపడిస్తుంది. అక్కడ పై చూస్తే నీళ్లు ఉండాలి. దానికి ఓఎస్ఎస్ అంటే ఇంగ్లీష్ ఓయాసిస్ అంటారు సార్. అంటే తెలుగులో అవుని మనకి ఓయాసిస్ అంటారు అంతే. మేము కూడా దానికి అది ఇంగ్లీష్ వర్డ్.
తెలుగులో ఏమో ఉంటుంది, దానికి మరుభూమి ఏమో అంటారేమో కొత్తలే ఉన్ని. అక్కడ మనకి దూరం ఇంకా చూసాయంటే వివేకానందలో ఆ మరుభూమిలో పోతా ఉన్నప్పుడు చాలా దప్పాయ. వాళ్ళకి దూరం ఇంకా చూసినప్పుడు అక్కడ వాళ్ళకి నీళ్ళు కనపడిచాయి. దాంట్లో నా మాన్లంతా తడకంపడకాయండి కూడా కనపడిస్తూ ఉంది. అయ్యో అక్కడ నీళ్ళు ఉంది, పై తాగుతాముంట పై చూస్తే అక్కడ నీళ్ళు లేదు. వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ? అది బరి భూమి, బరి మన్ను. మరి అక్కడ నాకు ఈ నీళ్ళు ఉన్నట్లు కనపడిచే కదా, అంటే కనపడిచిండేదంతా సత్యంగా ఉండల్లా అనే రూల్స్ ఏం లేదు కదా. అట్లా అదే రీతి మరి అక్కడ సత్యంగా ఉండేది ఏమి? భూమి, నీళ్ళు లేదో. మరి ఇక్కడ పాము ఉంటే ఎదుర్కొంటున్నా, అక్కడ నిజంగా ఉండేదేమి? పగ్గము, పాము కాదు. మరి ఈ ఈ ఇది బీచ్, నేను పోతా ఉన్నాను, పళపళ అంట అక్కడ మించుతా ఉండే. అయ్యో వెండుంది, నేను ఎత్తుకుంటే నాకు దుడ్డైతుంటే పరిగెత్తిపోతి. మరి అక్కడ పోయి చూసా అంటే అది కప్పే చిప్పు, అది వెండి కాదు. ఇక్కడ కప్పే చిప్పు తీసుకొని పోయి ఏమనుకని అంతే దుడ్డు ఇస్తాడా? వెండి రేటో ఇచ్చలేదు. మరి అక్కడికి సత్యం అంటే ఎట్లుండల్లా అంట ప్రశ్న. ఇప్పుడు పాము కానీ నీళ్లు కానీ ఆ వెండి కానీ నిజంగా లేదు. మరి దీన్ని ఏమంటున్నా మనము? ఇది నిజంగా లేదు అంటాము. మరి ఇప్పుడు పాము అక్కడ నేను ఎదుర్కొంటున్నాను, కొరికితే నేను చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొరుకుతుందా? కొరికేలే. పోను అక్కడ నీళ్ళు ఉంది ఇంట పోతున్నాయి, అక్కడ చూస్తే నీళ్ళు లేదు. ఇప్పుడు అక్కడ మధ్య నిజమైన నీళ్ళు ఉంటే నాకేమవుతుంది? నిజమైన పాము ఉంటే నాకేమవుతుంది? నిజమైన వెండి నేను చూస్తే ఏమవుతుంది? నాకు అది ఉపయోగం కావాల. అది దేశంలో ఉండాల, కాలంలో ఉండాల. దానికి ఒకటి కార్యకారణ భావం ఉంటుంది. ఇట్ మస్ట్ బి ఇన్ టైమ్, స్పేస్ అండ్ కాజేషన్. అక్కడ నీళ్ళు ఉండేది పెట్టుకోండి. ఎక్కడి ఇంకా వచ్చా? ఎప్పుడు ఉండే? అది ಯಾವ దేశంలో ఉండే? చూడండి, ఇక్కడే ఉంది, ఇండియాలో ఉంది. నాకు మా ఇంటి దగ్గర ఉంది, మా ఇంట్లో అట్లా చెప్తామా నీళ్ళు. లేకుంటే బాయి చెప్పచ్చు, మన ఇంట్లో ఉండే చొమ్ములో నీళ్ళు చెప్పచ్చు, నీళ్ళు ఇంట్లో చెప్పచ్చు, నీళ్ళు ఉంది అనింది. నీళ్ళు. సో అది ఎక్కడి ఇంకా వచ్చే? నీళ్ళ నేను కలెక్ట్ చేసి పెట్టుకోండేదా, బేస్మెంట్కి వస్తే గుతయింది. ఎప్పుడు ఉండే? ఇప్పుడు. లేకుంటే మీ టైము చెప్పచ్చు, దేశం చెప్పచ్చు, కాలం చెప్పచ్చు, అన్నీ చెప్పచ్చు ఇవటికి. మరి అది ఉపయోగం కావాల. రెండోది అట్లా ఇప్పుడు నీళ్ళు నేను తాగితే నాకు తప్పిపోవాల, నేను నా బట్టలు ఉదుకోవచ్చు, స్నానం చేస్తే నా కొడుకు తీస్తుంది, ఏం కావాల్సిన కడగచ్చు. అదే రీతి పగ్ అట్లా. అదే రీతి వెండి నేను తీసుకొని పోతే దాంట్లో సొమ్ములు చేయించుకోవచ్చు. దాన్ని ఇంకా అది మనకి ఉపయోగం కావాల, దేశంలో ఉండాల, టైం స్పేస్ కాజేషన్కి అది చేరిండాల, ఆ ఒక బార్డర్లో ఉండాల అంట చెప్తారు. ఓకే ఫైన్. సత్యం అంటే ఎట్లుండాలా అంటే మనకు అది ఉపయోగం కావాల. అంటే మన కండ్లు కమ్మడియల్లా, కండ్లు కమ్మడికి ఉంటే పోవని, మనకు అట్లీస్ట్ అనుభవం కావాల. ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు కండ్లు కనపడిచేలా ఉంది అంటాము, అది ఒప్పుకుంటాం. ఎలా ఉపయోగంకి వస్తుంది? గాలి కండ్లో చూస్తామా? లేదు. మరి ఉపయోగంకి వస్తుందో లేదో? మరి గాలి ఉంది అంటే ఎట్లా చెప్తారు మీరు? మాన్లు అల్లాడుతుంది, ఆకులు అల్లాడి శబ్దం చేస్తుంది, దాన్ని ఇంకా గాలి ఉంది అంటే మనకి ప్రపంచంలో ಯಾವುదైనా ఒక వస్తువు ఉంది అంటే అది మనకి ఉపయోగం కావాలా, అనుభవం చిక్కల్లా. ఇది ఇంపార్టెంట్. రెండోది, ఇది చెప్పిన తక్షణము నెక్స్ట్ మనకి గురువులు ఇంకొక ప్రశ్న ఇస్తారు. అవునా, కాలంలో ఉండాలా, దేశంలో ఉండాలా, కార్యకారణ భావంకి ఉండాలా, కానీ ఉపయోగం కావాలా అని. అట్లుంటే మనము ఆ వస్తువు ఉంది అంటారు. సరే, కనస్లోప్న కూడా నీకు బాయి ఉండే, అక్కడ బాయి అయినప్ప ఓఎస్ఎస్ కాదు, బాయి ఉండే, బాయో చెరువు ఉండే, పోత్రి నీళ్ళు తాగ్రి, బట్టలు ఉదుక్కుంట్రి, అన్నీ చేస్తుంది. సత్యమా? సత్యమే. ఎలా? నాకు ఈ దొప్పు అయితే ఉండే, నేను నీళ్ళు నేను ఆ బట్టలు ఉదుకుంటున్నా, అంతా సరిపోయా. ఇప్పుడు వేక్ అయిపోయా, అంటే బేకింగ్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఆ నిద్ర, ఆ కనసు ఎండాయ.
ఇప్పుడు తిరగా మరి దప్పినింది నీళ్ళపై తాగుతారు కదా ఇవాళ, ఆ నీళ్లు ఉపయోగం రాలేదు కదా. మరి ఇప్పుడు ఆ నీళ్ళని సత్యం అంటారా మీరు? ఇప్పుడు లేదు. మరి ఎట్లుంటే సత్యం అనల్లా సార్? ఇది మనకి ఇక్కడ తల చక్రం వస్తున్నట్లయితుంది. చూడండి ఎంత బాగుంది. పాము, పగ్గుము, వెండి, కప్పెచ్చిప్పు కంపేర్ చేసాయంటే మనకి కనసులోనూ ఇవన్నీ ఉంటుంది. బట్ నాకు ఉపయోగంకి వస్తుంది, అక్కడ అన్నీ అయినట్లు ఉంటుంది. మరి నేను వేకింగ్ స్టేట్కి వచ్చిన తక్షణం మరి నాకు దొప్పి అవుతుంది. వాడు జనక మహారాజుడు. అప్పుడు తను మృష్టాన్న భోజనం తినడు, కనసులోకి పోయింది, ఆకలి అవుతా ఉంది, భిక్షమెత్తుతా ఉంటాడు. చూడండి ఎంత వ్యత్యాసం ఉంది. అక్కడికి యావది సత్యమో, మరి ఎట్లుంటే ఈ వస్తువుల్ని సత్యమనాలా? ఇక్కడ మనకి కొత్త శాస్త్రం చెప్తుంది. ఇక్కడ వచ్చిందే అప్పా, నువ్వు అనుకున్నట్లా దేశంలో ఉండాలా, కాలంలో ఉండాలా, కార్యకారణ భావం ఉండాలా, ఉపయోగం కావాలా అనేది కరెక్ట్ డెఫినేషన్ కాదు. మరి ఎట్లుంటే దాని సత్యమోనల్లా అంటే అది లేకున్నట్లు కాకూడదు, మొదలనేరు. రెండోది మాడిఫికేషన్ కాకూడదు. ఫినిష్, ముగిసిపోయ రెండే. అంటే అది మొదలును ఉండల్లా, ఇప్పుడు ఉండల్లా, ముందుకు ఉండల్లా. అంటే ఎట్లది యావది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ తీసుకోండి, వేకింగ్ స్టేట్లో ఏమేమి ఉందో ఇవన్నీ మొదలు ఉండలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోండి, నేను ఎన్నోసార్లు చెప్పిన 1951 వెనకలా లేదు, ఎప్పుడో ఒకసారి ఇది ఉండేదే. అప్పుడేమి, అప్పుడు కూడా లేదు. మరి మధ్యలో టెంపరీగా ఒక కొన్ని ఏండ్లు, 100 ఏండ్లు పెట్టుకోండి ఉండి, ఆమెని ఇంకా మొదలు లేదు, కొనాదో లేదు, మధ్యలో టెంపరీగా కనపడిస్తే అది ఉంది అని చెప్తారా? ఉపయోగంకి వస్తూ ఉంది. దీన్ని ఇంకా మనం ఎంత కావాల్సిన ఉపయోగం తీసుకోవచ్చు. కాలంలో ఉంది, దేశంలో ఉంది, అంతా ఉంది. మరి దీని సత్యం అంటారా? లేదు. ఎలా? మొదలులే, మళ్ళీ కొనట్లేదు, ఎక్కడో మధ్యలో. మరి ఇది మాడిఫికేషన్ అవుతా ఉందో లేదో, అంటే చేంజెస్ అవుతా ఉందో లేదో. నేను పుట్టినప్పుడు ఎంత ఉంటుంది? 2.5 kgs. హైట్ ఎంత ఉంటుంది? 3 feet. ఇప్పుడు ఎంత ఉన్నాను? చూడండి ఎంత వ్యత్యాసం అయిపోతుంది. సో నాట్ 3 feet, 3 స్కేల్ అంతే మన మెజర్మెంట్. పెద్ద స్కేల్లో 12 inches ఉంటుంది కదా, అట్లా 3 ఉంటుంది అంతే. సో ఇప్పుడు ఎంత బదలావణ అయింది అన్నిట్లోనూ. నా ఆవులతో ఇంకా పెట్టుకుంటే ఈ 19 ముఖాలు ప్రతి ఒక్కటి బదలావణ అవుతుంది. ఇది ఆధ్యాత్మిక, ఆది భౌతిక. నా పెండ్లాము, నా బిడ్లు, నా ఇల్లు, నా కారు, 84 లక్షల జీవరాశిలో. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది కూడా బదలావణ అవుతా ఉందో లేదో. మొదలు ఉండలే, ఆమెనికి వచ్చే మధ్యలో కొన్ని దినాలు కనపడితే ఆమె ఇద్దరుగా కనపడచదు, వస్తూ ఉంది. ఇది ఉపయోగానికి నో, ఇది పర్మనెంట్ కాదు. రెండోది సూర్య, చంద్ర, నక్షత్ర, గ్రహాలు, 14 లోకాలు. మీరు ఏం కావాల్సిన కుయ్యండి, కాలము, దేశము, కార్యకారణ భావము అన్ని వేకింగ్ స్టేట్లో ఉండేది. చూపించండి. మొదలు సూర్యుడున్నా ఉండలే. మరి ప్రపంచం ఎట్లా సృష్టాయ అంటే వాళ్ళు చెప్తారు, మొదలు ఏమీ ఉండలే. ఆమెను ఇంకా సూర్యుడు వచ్చే ఇంకా సూర్యుడు ఎన్నో ఏండ్లు తిరుగుతా వాడి చుట్టూ ఆ కిరణాలు, ఆ అగ్గి స్పార్కుల్ మాదిరి ఎగిరిందే దాన్ని వాడి సూర్యుని చుట్టి ఎన్నో కోటి ఏండ్ల ఇంకా ఒక గ్రహము చల్లగా అయినంట. ఎన్నో ఏండ్ల ఇంకా కోటి ఏండ్లు చల్లగా అయింది. ఇంకా అక్కడ ఎప్పుడు చల్లగా అయినో అప్పుడు అక్కడ వానలు గిన్నెలు వచ్చే షురువాయనంట, అక్కడ చెట్లు గిట్లు పెరిగే షురువాయనంట, అక్కడ ఈ వనస్పతిలు అన్నీ వస్తుందంట. అక్కడ ఇంకా ప్రాణులు వచ్చే షురువాయ. మన గొత్తు అమీబా, ఫస్ట్ సెల్ అని అక్కడ ఇంకా ప్రాణులు ఇంకా ఇవన్నీ ఆయా మనిషి కోత్ ఇంకా మనుషులు ఇవన్నీ మనకు కోత్ సైంటిస్టులు చెప్తారు. మరి మొదలు ఉండలే. ఇప్పుడు సూర్యుడిలో ఉన్న శాఖం తక్కువైతా ఉంది అంటారు. ఒక దినం సూర్యుడు లేకున్నట్లయితుంది అంటాను చెప్తారు. అవుట్ కోసము ఇవి కూడా ఒక దినం లేకున్నట్లయితుంది. ఇప్పుడు
శరీరం సరే, నేనే ఉండేదే ఎత్తుగా నేను ఉంటాను లేదు చెప్పేకి ఎవరు ఉండరు. అట్లీస్ట్ నాకింత ఆవుతుండేది, నేను కొనుక్కోండే కారో స్కూటరో సైకిల్లో ఒక 15 ఏండ్లో 20 ఏండ్లో 30 ఏండ్లో దావచ్చు ఆమెని గుజలికి పారేస్తాం, మనకు అవుతుంది. మరి ఈ శరీరమో సరే ఎలా మా తల్లిదండ్రులు నేనే చూసింది, ఇప్పుడు వాళ్ళు లేదు. తల్లిదండ్రులు ఉంటే ఎవరు పోయేసిండారో వాళ్ళు, చిన్నోడు కావచ్చు పెద్దోడు కావచ్చు. మరి మనము కూడా ఒక దినం పోయేదే. ఇవన్నీ సరే సార్, మరి భూమి ఈ సూర్య చంద్ర నక్షత్రంలో సత్యయుగం మొదలింకను ఉంది. అదేమి ఇంకా త్రేతాయుగము రావణ యుగంలో ఉండే, ద్వాపర యుగము కృష్ణ యుగంలో ఉండే, ఇప్పుడు కలియుగము ఇక్కడ ఉంది కదా. మరి ఇది శాశ్వతంగా ఉంది కదా, మరి ఇది ఉంటే దీన్నే పర్మనెంట్ అని పెట్టుకోవచ్చు కదా అంటే ప్రశ్న వస్తుంది. మాడిఫికేషన్ అవుతా ఉందో లేదా, ఫినిష్ మోస్పాయ్. చూడండి ఎంత బాగుంది. అక్కడికి మాడిఫికేషన్ అవుతా ఉంది. ఎక్కడ మాడిఫికేషన్ అవుతుందో అది ఒక దినం లేకున్నట్లయిపోతుంది, అంతే చాలు. ఇప్పుడు ఈ భూమి ఇవన్నీ పై సూర్యుడు లేకుండే వరకు నేను ఉండి ఎట్లు టెస్ట్ చేసుకునేది, ఈ ప్రశ్న వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎట్లు టెస్ట్ చేసుకోవాలా? శరీరం సరే, ఆధ్యాత్మిక సరే, ఆది భౌతిక సరే, ఇప్పుడు ఆది దైవిక, దీన్ని నేను ఎట్లు పరీక్ష చేసుకోవాలా? ఇది పర్మనెంట్గా ఉందా లేదా అన్నది ఎట్లా చేసుకోవాలా? ఏమైనా చెప్పండి మీరు. ఇస్ దేర్ ఎనీ సొల్యూషన్? కరెక్ట్, చెప్పండి. సొల్యూషన్ సార్. సో మళ్ళీ జన్మ ఉండదు, ముక్తులు అవ్వాలి. నేను శరీరం అడుగుతాను, ఆధ్యాత్మిక అడుగుతాలే, ఆది భౌతిక అడుగుతాలే, ఆది దైవిక నేను ఎట్లు టెస్ట్ చేసుకోవాలా? ఎలా అంటే అది కోటి ఏండ్లైనా అట్లే ఉంది. భూమి కానీ సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ ఆకాశం కానీ ఇవన్నీ ఉంటుంది. మరి దీన్ని నేను సత్యం అంటాను, మీరు ఎట్లు చూపిస్తారు నాకు? డీప్ స్లీప్ ఒక్కటే చెప్తుంది. ఎగ్జాక్ట్లీ డీప్ స్లీప్కి వచ్చేలేదు, వద్దు. నాకు ఈ డ్రీమ్ చూపించండి మీరు. ఇదే ప్రపంచం వస్తుందా? ఈ శరీరం వచ్చేలే, ఇంకేమీ లేదు. మనం అంతవరకు కాచుకునే పనులే. డోంట్ గో అప్ టు దేర్ అంటుంది మన శాస్త్రము, ఋషిమునిలు. వాళ్ళు దీన్ని కనుక్కొని మనకి ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడే చూపిస్తాను. ఎవ్రీ డే యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ రియల్. ఉండింటే నా నిద్రకు తావాల్సిందే, తాలేదు. ఫస్ట్ ప్రశ్న. సెకండ్, ఉపయోగంకి వస్తుంది అంటే నాకు ఈ కనసులోనూ ఉపయోగం దావాల్సిందే. ఈ శరీరము ಮತ್ತು ఈ నీళ్లు ప్రతి ఒక్క పంచభూతాలు నాకు దావాల్సిందే. సో ఇవి యావది సత్యం కాదు, ముగిసిపాయ. ఉపయోగానికి వచ్చినట్లే ఉంటుంది కనసులో. మీరు లేయండి, మరి మీకు దొప్ప అవుతుంది, ఆకలి అవుతుంది, దుఃఖం ఉంటుంది, మరి ఏమి అయితే ఇది యాది సత్యం లేదు అంటే ఒకే ఏటికి కొట్టపారేసరి అన్నీను హోల్సేల్. మరి మీరు చెప్పినట్ల సత్యం అంటే ఎట్లుండాలా? అది ఎప్పుడూ ఉండాలా, మాడిఫికేషన్ కాకూడదు. రెండు, అట్లాది ఎవదన్నా ఉంటా అంట ప్రశ్న. ఉంది అంట, యావదది? ఇప్పుడు మనకు ఉండేదే వేకింగ్ స్టేట్లో ఇంతే ఉండేది. యావది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఇది స్లీప్కి వచ్చలేదు, డీప్ స్లీప్కి వచ్చలేదు. కరెక్ట్. ఎట్లు కొత్తాయా మీకు? ఎట్లు కొత్తాయా మీరు చెప్తా. అందరూ ఎవరినైనా అడగండి, కరెక్ట్గా చెప్తారా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎలా కొత్తాయా? ఎవరికి గుర్తాయినో వాడు లేకుండా ఎట్లా అయ్యలేదు. వానికి ఇతర శరీరం ఉందా? లేదు. వాడు మొగదా? కాదు. ఆడదా? కాదు. నపుంసకుడా? కాదు. వాడు పంచభూతాలను ఇంకా అయిండడా? కాదు. పంచభూతాలను ఇంకా అయితే ఒక దినం అది లేకుండా ఎట్లా అయిపోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచభూతాలే సత్యం కాదు. భూమి సత్యమా? అగ్ని సత్యమా? వాయు సత్యమా? జలము సత్యమా? ఆకాశం సత్యమా? మరి ఎట్లా చెప్తారు ఇది? మీ నిద్రకు దాలేదే, నా సొంత అనుభవంలో ఉందే. మరి దీని సత్యం అంటే ఎట్లా అంటారా? ఓకే, ఏట్ ముగిసిపోయా, ఫినిష్. అక్కడికేమాయా డీప్ స్లీప్లో నేనుంటాను.
ఎవరు గుర్తాయా? నాకే. నేనున్నానో లేదో? ఉన్నాను. ఎవరు? నేను ఉంటే మరి ఇది కాదు. కానండి మిర్రర్ ముందు నిల్చుకుంటే మీ ఉండేవాడు డాక్టరు, ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, నేను మగది ఆడది ఇవన్నీ అనుకుంటాం కదా. కాదు. పోనీ కనసుకు వస్తుందా? కనసుకు వచ్చేలా వేరే సెట్ కంప్లీట్. సెకండ్ షో, ఫస్ట్ షో వేరే, సెకండ్ షో వేరే. స్క్రీన్ మాత్రం దాని వెనుకలు ఉండే స్క్రీన్ ఒకటే, అది బేస్మెంట్. అలాగేనే కనసుకి ఇవన్నీ దాలేదు. ఒకే ఏటు ఇవన్నీ వచ్చిందా కనసుకి? దాలే. వచ్చిందంటే వాడు జనక మహారాజుడు బిక్మెత్ తెలిసిన అప్పుడు తనే మృష్టాన్న భోజనం తిన్నాడు జనక మహారాజుడు ఇక్కడ వేకింగ్ స్టేట్లో. ఇప్పుడు వాడు పడుకొని మనకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ లోపున వాడు భిక్షమెత్తుతా ఉన్నాడు. 12 ఏండ్లు బర్గాలము, వాన్లు లేదు, పంటలు లేదు, ఎవరికి తినేక ఆహారం లేదు, భిక్షమెత్తుకొని భిక్షాం దేహి. ఇప్పుడు ఇదే మనస్సు, ఇదే శరీరం అక్కడ ఉండింటే భిక్షమెత్తకపోవాలనా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జనక మహారాజుడు. నేను ఇట్లు పెట్టేవాడు కాదు, ఎప్పుడు నేను ఇట్లు ఇచ్చేవాడు. నేను భిక్షమెత్తాను, నాకు గుర్తు కావాల్సిందే. వానికి గుర్తయింది అక్కడ. మరి ఇది యావది అక్కడికి దాలే. పోనీ ఇక్కడ వచ్చిండే సూర్యుడిని ఎత్తుకోపోతారా మీరు? మనం అమెరికా పోల్సింటే ఇక్కడ ఇంకా గాలి కానీ లేకుంటే ఆకాశం కానీ ఎత్తుకొని పోవాలన్నా? నెసరీ లేదు. ఇంకా మనం కనసుకు పోవాల్సింటి వెతుకొని పోవాలన్నా? నెసరీ లేదు. అక్కడ సెట్టే వేరే. చూడండి మరి ఏమిది? పాము. మీకు ఈ పాము కనపడితే దిగులాయా? మీరు ఊరికే దిగులు పడుతూ ఉంటారు. అక్కడ పాము లేదు, ఏమీ లేదు. దీనికి ఏం చెప్పాలా? అవిద్యము, రాంగ్ నాలెడ్జ్. మనం చేసుకోండి, స్వయం కృతాపరాధం. ఇంత స్పష్టంగా మన అనుభవంలో దేవుడు ఇచ్చిండాడు. ప్రతిదినము మనం చూసుకుంటున్నాము. ఇంకా మనకి ఆ తత్వంలో నా స్వరూపం అదేంటి తెలుసుకున్నాక వచ్చేద్దా. చూడండి మనకు వచ్చలే. అది శాస్త్ర ఋషిముని చెప్పినప్పుడు బా అవునే. మరి అది ఇక్కడికి వచ్చేలేదు. ఎవరు చెప్పలే. ఇప్పుడు ఇది అక్కడికి పోయాలే, ఇక్కడికి బేకింగ్ది డ్రీమ్కి పోయాలే, డ్రీమ్ది ఇక్కడికి వచ్చేలే. ఇప్పుడు నేను డ్రీమ్ పోవలసింటే ఫస్ట్ నా డీప్ స్టేట్ పోవాలా. డీప్ స్టేట్కి నేను ఈ శరీరం ఎత్తుకొని పోవాలా, మనసు ఎత్తుకొని పోవాలా. అక్కడి ఇంకా నేను డ్రీమ్కి పోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డీప్ స్లీప్కే వచ్చలేదే. మరి స్లీప్కి దాకుంటే నేను డ్రీమ్కి ఎట్లా ఎత్తుకొని పోతాను? నాట్ అట్ ఆల్ పాసిబుల్. మరి ఇది సత్యమా? కాదు. యావది నేను అనుకోండేది సత్యం ఇద్దే. నాకు నిజమైన సత్యం గొత్తులే. యావది సత్యంగా లేదో దాన్ని నేను సత్యం ఉంట పెట్టుకోను. నేను కాదు, అర్జునుడు, అందరూ మనం అందరూ దానికి చేరుకునే వాళ్ళ కేటగిరీకి. దానికోసము నీకు దుఃఖము అంటే కృష్ణ భగవంతుడు చెప్తా ఉంటాడు. ఇంతే, ముగిసిపాయ. దానికే ఇది సీడ్. మీరు దీని అర్థం చేసుకుంటే మనకి పూర్తి భగవద్గీత పూర్తి అర్థమైపోయి ఫినిష్. ఊరికే చెప్పేది కాదు. కాకమల్ కథ, గోవమన్ కథ, సేట్ కథ, దొంగల కథ చెప్పేది కాదు. అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్. దీనికి ఇంకేం కావాలా? ఇప్పుడు చూడండి, బేకింగ్ స్టేట్లోన నేను ఒక బ్లడ్ ప్రెషర్ చెక్ చేయాల్సి ఉంటే పేషెంట్ నా ఎదురుకు దావల్లా, నేను ఉండల్లా. కొనాకి నేను నా కళ్ళు ఉపయోగించల్లా, నా చెవులు ఉపయోగించల్లా, నా మైండ్ ఉపయోగించాలా, నేను చదివింటే నాలెడ్జ్ ఉపయోగించాలా. దాని జతకి నేను కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించాలా, అదర్ ఇన్స్ట్రుమెంట్స్. రదర్ దాన్ దిస్ మై ఓన్ ఇన్స్ట్రుమెంట్స్ ఐ షుడ్ యూజ్ అదర్ ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంట్స్ లైక్ బీపీ ఆపరేటర్స్, స్టెథోస్కోప్. పేషెంట్కి నేను బీపీ రికార్డ్ చేస్తాను. రికార్డు చేసేటప్పుడు అక్కడ లైట్ ఉండాలా, లేకపోతే సూర్యుని వెలుగు ఉండాలా. ఆయా రికార్డ్ చేసేటప్పుడు నా మనస్సు ఆ ఇంద్రియాల చేతిలో చేరుకొని అది రికార్డ్ అయ్యేటప్పుడు నాకు కాన్సన్ట్రేషన్ ఉండాలి, లేకుంటే తప్పు రీడింగ్ వస్తుంది. ఇంతంతా చెప్పి మనకు బీపీ ఉందో లేదో నేను చెప్తాను. దీన్ని మనం సైంటిఫిక్ అంటుకొస్తాము. నా కళ్ళు హెచ్చు తక్కువ ఉంటే, సరిగ్గా కనపడికుంటే రీడింగ్ హెచ్చు తక్కువ అవుతుంది. నా చెవులు సరిగ్గా వినుకుంటే స్టెథోస్కోప్లో సాంగ్స్ గొత్తయ్యలేదు. ఎంత హెచ్చు తక్కువ చూడండి. ఇది మనం సైంటిఫిక్ అంట కూసేది. ఇప్పుడు నేను అడిగేది,
నిద్రకి ఇదో చిన్న లేదు. ఏమిటిని ఇంకా చూస్తే మీ శరీరంలో కళ్ళు ఇంకా చూస్తారా? నిద్రకి దాలేదు ఉంటా. చెవుల్ని ఇంకా వింట్రా, ముట్టుత్రా. పోని మీ మనసు ఉపయోగిస్తారా, ప్రాణాలు ఉపయోగిస్తారా, బుద్ధి ఉపయోగిస్తారా? ఏమైనా 19 ముఖాలు ఏమైనా ఉపయోగిస్తారా? ఆది భౌతిక ఎవరైనా హెల్ప్ చేయాల్సిన మీకు? ఏమైనా ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంట్స్ కావాల్సిన మీకు? మైక్రోస్కోప్లో కరోనా చూసేట్లా నా? పోని సూర్యుడి వెలుగు కావాల్సిన, ఇంకేమైనా వెలుగు కావాల్సిన మీకు? ఆర్టిఫిషియల్ వెలుగు ఏమీ లేదు. ఎంత బాగుంచండి. మరి ఎట్లు పోతాయి మీకే? దాన్ని మేము జ్ఞానము, அறிவு, దాన్ని మేము అనేది వెలుగు. అది నిజమైన స్వరూపము. దానికి ఎవరు వద్దు. దాన్ని ఇంకనే దీనికి బలం వస్తూ ఉండేది. మీరు చూస్తాను చెప్తే దాన్ని ఇంకనే, మీరు వింటాను అంటే దాన్ని ఇంకనే, మీరు చేయి ఇట్లా అల్లాడించాల్సింటే దాన్ని ఇంకా. బా ప్రతి ఒక్కటి నేను ఒకటే కాదు, ప్రపంచంలో 84 లక్షల జీవరాశిలు నేనుండి చెప్పే ఆధ్యాత్మికులు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రం కానీ, ఆకాశాలు కానీ అన్ని పని చేస్తూ ఉండేది. వాన్ శక్తిని ఇంకా, కరెంట్ని ఇంకా, అన్నీ మన ఇంట్లో ఉండే అన్ని వస్తువు వర్క్ చేసేది కరెంట్ని ఇంకా. మా ఇంటిది మాత్రం కాదు, అందరి ఇంటిది, ప్రపంచంది కరెంట్. అలాగనే ఆత్మని ఇంకా ఇవన్నీ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆత్మడు మాడిఫికేషన్ అవుతాడా? ఎక్కడైనా చేంజ్ అవుతాడా? పోని వాడు ఎప్పుడైనా లేదు ఉంటే చూపించండి. మనకి అట్లీస్ట్ 3 స్టేట్లు ఉంది. ఆ స్టేట్ ఇడిచంటే మీరు నాకు ఇంకొక స్టేట్ చూపించండి, చూస్తాము. యావది? పుట్టినప్పుడు ఇంకా 24 అవర్స్, పుట్టినప్పుడు ఇంకా సెచ్చే వరకు, తెల్లవారిని ఇంకా రాత్రి వరకు 24 అవర్స్లో నాకు 3 స్టేట్స్ ఉంది. ఏముండేది? వేకింగ్, డ్రీమ్, స్లీప్. ఈ మూడిట్లోపున ఎవరు పర్మనెంట్గా ఉంటాడో, వాడు మాడిఫికేషన్ అయ్యలేదో, వాడు నిజంగా ఉండేవాడు. ఫినిష్, ముగిసిపోయినండి. ఇంకేం కావాలా మీకు? ఇది రియల్ స్పిరిచువాలిటీ. శంకరాచార్యులు, మన ఋషిమునులు కనుకోండి ఉండేది ఇట్లే. వేదాల్లో, ఉపనిషత్తులో ఉండేది ఇట్లే. ఎవరిట్లా తెలుసుకుంటారు కరెక్ట్ వేదాంతం? ఎవరినైనా అడగలనా? ఏమైనా మనకి క్వశ్చన్ వస్తుందా ఇక్కడ? నెవర్. ఇట్ ఈస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. మీరు ఎవరికైనా చెప్పండి, అందరికీ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ దిస్. ఇప్పుడు ఏం కావాలి? ఇట్లా గుర్తయిపోయాయి. ఇప్పుడు నేను ఇది కాదు, ఉండేదే నాకు 19 ముఖాలు. ఈ 19 ముఖాల్లో నేను ఒకటి కాదు. మరి ఏమిది? మరి నాది. మరి నేనెవరు? అన్నీ విడిపించుకోవడం మనము. ఇప్పుడు ఇంకొక స్టెప్ మనం ఇక్కడ ముందుకు పోయి మనం దీన్ని యోచన చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఎత్తుకుంటేనే హూ యామ్ ఐ, అక్కడే అంతా గుర్తయిపోయింది మనకి. నా నిజమైన స్వరూపం ఆత్మస్వరూపము. మీరు దాని ఆత్మ అనండి, బ్రహ్మ అనండి, దేవుడు అనండి, లేకుంటే అల్లా అనండి, జీసస్ అనండి, మీరు ఏం పేరు పెట్టాల్సిన పెట్టుకోండి. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, బట్ ద ఎక్స్పీరియన్స్ ఈజ్ దట్. ఎప్పుడు ఎట్లా మనము నీళ్ళకి తಣ್ಣి, నీళ్లు, పానీ, వాటరు ఏమైనా కూసుకోండి, దట్ నాట్ ఇంపార్టెంట్. అది పుట్టలేదు, సచ్చలేదు, మాడిఫికేషన్ అయ్యలేదు, అది లేకుండా ఎట్లా అయ్యలేదు. మరి అర్జునుడు యోచన చేస్తూ ఉండాడే, వాళ్ళు పుడితే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు పుడితే నేను చచ్చిపోతాను, యావదని పెట్టుకో ఉంటాడు వాడు. అనిత్యమో అనాత్మో లేకుండే దాన్ని పామును పెట్టుకొని ఏడిస్తూ ఉంటాడు. పాము లేనే లేదు అక్కడ. అయ్యో కొరితే చచ్చిపోతానే అనింది. సో ఇట్లు మనము థింక్ చేసేంటే అది రియల్ వేదాంతం. సో ముగిసిపోయా. వేదాంతం అంతా ఇంతే. మనకి అంతఃకరణ శుద్ధి ఉంటే, గురువులు కనుక్కున్న వాళ్ళు ఇట్లా చెప్తా ఉంటే ఫినిష్. తిరగ మన నో సాధన, అక్కడ తిరగ దుఃఖం ఉండకూడదు నాకు ఎప్పుడు. ఆ స్థితికి వస్తుంది. దీన్ని శ్రవణము అంటారు. ఇప్పుడు మనం చేస్తూ ఉండేది శ్రవణమే. కానీ ఇప్పుడు ఇప్పుడు నేను అంటాం. అవుట్ ఆఫ్ 2 ఉంది.
ప్లస్ ను. నే అంటే యావది, ను అంటే యావది. నేను. తమిళ్లో అట్లా వచ్చలే, వాళ్ళు ఊరికే నాన్ అంతే, ఒకే వర్డ్ నాన్ అంటే వాళ్ళు ఒకేసారి ఆత్మ అని చెప్పేస్తారు. మనమేం చేస్తాం ఇక్కడ, ఆత్మ ప్లస్ అనాత్మ రెండు మిక్స్ చేసుకొని చెప్తాం. నే ప్లస్ ను. నే అంటే నిజమైన నేను, ను అంటే నాది. ఇప్పుడు నేను అనేది యావుట్ కనల్లా, వేకింగ్ స్టేట్లో, డ్రీమ్ స్టేట్లో, స్లీప్ స్టేట్లో యావది ఉంటుందో మాడిఫికేషన్ అయ్యలేదో అది పుట్టేది కాదు, సెచ్చేది కాదు, లేకుండా అయ్యేలేదు. అది నిజమైన నా స్వరూపం నేను. దాన్ని తెలుసుకునే దానిక నాకేం లాభము? అది పుట్టేలే సెచ్చలే ఒకటే. రెండోది అక్కడ దుఃఖమనే అడ్రస్సే లేదు అక్కడ, అది ఎప్పుడూ ఆనందమే. మరి అది తెలుసుకుంటే నేను ఎప్పుడు అట్లుంటాను అంతే, తెలిసి ముగిసిపోయాను దాన్ని. మరి ఇదంతా ఏమి, ఈ శరీరం ఏమి, నాది. దాన్ని మనం ఎన్నోసార్లు అడిగినాం. శరీరం ఎవరిది? నాది. కన్నద్దాలు ఎవరిది? నాది. బిడ్లు పెండ్లాము అంత ఎవరు? నాది. ఇల్లు ఎవరిది? నాది. అన్నీ నాది. కావాల్సిన ఇల్లు నేను ఇడిచి ఆఫీస్కి పోతాను, ఎలా? నేను కాదు, అది నాది. నేను ఎప్పుడు కావాల్సిన ఇడియచ్చు, ఎప్పుడు కావాల్సిన తావచ్చు, ఉపయోగించుకోవచ్చు. అలాగనే ఈ శరీరం కూడా నేను కాదు. మీరే చెప్పుతుంది నాది, నేను చెప్పిండేది కాదు. ఫస్ట్ మనం అడిగినాక అన్నీ నాది చెప్పుతుంది. ఇవన్నీ నాదైతే నువ్వు ఎవరు మరి అంటే ప్రశ్న అడిగినప్పుడు మనకి అరే నేను ఎవరు అంటొచ్చింది. ఇప్పుడు మనకు ఆ ప్రశ్న లేదు, బాగా విడిపించుకోవడం. ఇదంతా నాదాని నేను రెండు మిక్స్ చేసుకొని కొడుతా ఉన్నాను. అంటే ఆత్మ అనాత్మ రెండు కంబైన్ చేసుకొని గాడి కొడుతా ఉన్నాం. మన వ్యవహారం నడిచిపోతూ ఉంది, మనం దీన్ని విడిపించుకోలే. పాము పగ్గుమో రెండు ఉందా అక్కడ? లేదు, ఉండేదే పగ్గుమో. పగ్గునే నేను పాము అనుకోన్నాను. ఉండేది ఆత్ముడు, నేను ఈ అనాత్ముడిని నేను అనుకోను. అనుకోని తక్షణం కావాల కదా. నేను అనుకుంటే సుండుము పాలైపోతుందా? సూర్యుడు చపాతి గాత్రం ఉండాడు ఉంటే సూర్యుడు అంతేనా ఉండేది? అనుకోని తక్షణము పాము విషము ఉంటుందా? ఒకనా? లేదు. అనుకోనేది కాదు అక్కడ. అది ఎట్లుందో ఎలాగుందో అలాగే నాకు అనుభవం కావాలా. అక్కడికి ఇవన్నీ నాదాయ, మరి నేను ఎవరు? మరి ఇవన్నీ బాగా విడిపించుకోవడం మనం. అదే మీరు మనసుకి, ఇది మనసును అడిగకపోకూడదు మనం. నేను ఎవరు అంట మనసును అడగండి, అది చూసింటే కదా. ಯಾವ మనసును అడుగుతామో? వేకింగ్ స్టేట్ మనసు. దీని ಗೊತ್ತಾ నా నిజమైన స్వరూపము? ಗೊತ್ತలే. ఎలా నిద్రకు వచ్చేకి ಹೋಗುತ್ತలే, కనసుకంತೂ వచ్చేకేయలే. అక్కడ ಬೇರೆ మనసు, ఇక్కడ ಬೇರೆ మనసు. దాన్ని ఇంకా దీని అడుగుతాం మనం. అదే చేసే తప్పు. ఒకసారి నేను ఉంటుంది, ఇంకొకసారి నాది ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు దానికి? దాని మాట వింటే అంతే. చూడండి, ఒకసారి శరీరము నాది, కర్మేంద్రియాలు నాది, జ్ఞానేంద్రియాలు నాది, ప్రాణాలు నాది, శరీరము నాది, మనసు బుద్ధి చిత్త అంతఃకరణము నాది. మరి వచ్చింది పోయింది ఎవరు? నేనే వచ్చింది, నేనే పోయింది. కర్మేంద్రియాల్లో నేను ఉంటాడు. చూసింది ఎవరు? చేసింది ఎవరు? ముట్టింది ఎవరు? వినింది ఎవరు? నేనే అంటాడు. ఉసిరు ఆడుతూ ఉండేది ఎవరు? ఊపిరి ఎత్తుకుంటూ ఉండేది ఎవరు? నేను ఉంటాడు. మరి సంకల్ప వికల్పాలు చేసింది ఎవరు? నేనే. మనసులో నేను ఉంటాడు. మరి డిసైడ్ చేసింది ఎవరు? నేనే. బుద్ధిలో నేను ఉంటాడు. జ్ఞాపకం తెచ్చుకోండి ఎవరు? నేనే అంటాడు చిత్తంలో. మరి ఇవన్నీ చేస్తూ కదా తిని అనుభవించింది ఎవరు? నేనే స్వామి. చూడండి, అన్నీ నేను ఉంటాడు. ఒకసారి నాను ఉంటాడు. ఆ మనసుకు అడగండి, సరితకు చెప్పు, నువ్వు అంటే ఎవరు? నేను చెప్పాలా, లేకుంటే నాది చెప్పాలా? సరితకు చెప్పండి. లే నేను.
ఏయ్ సరే చెప్పండి, నాది నాది ఇట్లా చేస్తుంది ಯಾರು ಗೊತ್ತಾ? ఇట్ డజంట్ నో. ఎవరికి గొత్తలేదో వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? స్కూల్లో ఒక స్టూడెంట్కి 6 ఎంత అంటే వాడు కరెక్ట్గా చెప్పేస్తే వచ్చిన లేదు, వాడు 23 అంటాడు పెట్టుకోండి. ఆవిడ ఏయ్ సరితికి చెప్పుకుంటా లే 26 అంటాడు, వాడు లేదు ఉంటే 13 అంటాడు, 20 అంటాడు, ఎలా గొత్తలే. అట్లా ఈ మనసుని మనం అడిగకపోకూడదు, బికాస్ ఇట్ డజంట్ నో. మరి ఎవరిని అడగల? వీళ్ళప్ప ఒకరు ఉండరు వెనకల తొట్టు, వాళ్ళని అడగండి. అది మనకు అనుభవం ఉంది, లేదు ఉంట కాదు. దీనికి ఏమి భగవద్గీత చదవాలా, సాధన చేయాలి, అవన్నీ ఏమీ లేదు. మీరు జడ్మాలిని అడగండి, లేకుంటే వాచ్మెన్ అడగండి. ఏమప్పా నిద్రలో ఉంటువా? నేనే స్వామి ఉండింది అంటాడు. కనసులో ఉంటువా? ఏం ఊన్ స్వామి, లేకుంటే కనసు నేనేటే చెప్తాను, నిద్రలో నేనే ఉండింది, హాయిగా పడుకుంటుంది స్వామి అంటాడు వాడు. బట్ వాడు అక్కడ నేను ఉంటే చెప్తాడు, ఇక్కడ దీన్ని నేను ఉంటాడు, జనక మహారాజన్ శరీరం నేను ఉంటాడు, ఆ భిక్షుని శరీరాన్ని నేను ఉంటా అంటాడు. అయితే వానికి ఇంత డీటెయిల్ మనకు గొప్పలేదు. ఇవన్నీ మనము శాస్త్రాలు, గురువులు, ఉపనిషత్తులు కనుక్కొని చెప్పినారు. మనకు ఎన్నిసార్లు నిద్ర వచ్చింది, కనసు వచ్చింది, డీప్ స్లీప్ వచ్చింది, మన మీద ఎవరు యత్నం చేస్తారు? అయ్యేదే లేదు. ఈవెన్ ఇప్పుడు వాళ్ళకి మీరు చెప్పండి, దీన్ని నమ్మలేదు. మీరు చెప్పేది ఎట్లెట్లా పండితుల నుంచి అడగండి, ఒప్పేలేదు వాళ్ళు ఇవి కాదు అంటారు. ఎలా అంటే నిద్ర లోపల సూక్ష్మమైన మనసు ఉంటుందండి అంటారు వాళ్ళు. దీనికి ఏం కొట్టుకునేది? శాస్త్రంలో శంకరాచార్యులు, ఉపనిషత్తులు, వేదాలు అంతా రాసింది. శంకరాచార్యులు ఇట్లా అర్థం చేసుకోవాలంటే వాళ్ళు రాసిండారు. అయినా వీళ్ళేమేనేది పోని మీ అనుభవంలో చూసుకోండి అంటే అది చాలా సూక్ష్మం ఉంటుందండి, గొత్తయ్యలేదు, బట్ సూక్ష్మైన మనసు ఉంటుంది అంటారు. ఏం కొట్టుకొని సచ్చారు? మీకు ఎట్లు గుర్తు సూక్ష్మైన మనసు అక్కడ ఉండేటనేది? దానికి రీజన్ లేదు. ఇలా చెప్తా ఉన్నాను అంటే ఇది కొందరు చెప్పినా వినేకి వాళ్ళకి ఇష్టం అయ్యేలేదు. ఇది వాళ్ళు ఏమైనా వాళ్ళకి అతిడి చేస్తామంటారు మనకోతం. సో ఇక్కడ అది నేను మిగిలిండినంత నాది, ఈవెన్ ఈ శరీరం నాది. ఇక్కడ ఇంకా ముందరికి నా పెండ్లాము, బిడ్లు, 84 లక్షల జీవరాశులు నాది, సూర్య చంద్రుడు నక్షత్రుడు నాది, నేను ఉపయోగించుకునేది. అది ఫినిష్ ముగిసిపోయా. మరి నేను ఎవరు? ఆత్మస్వరూపుడు. అది సత్యంగా ఉండేది. మరి ఇంకొక చెప్పచ్చు రూపణ, మీకు ఇప్పుడు అర్థమైతే అనిపిస్తుంది, చెప్తాను. ఇక్కడ ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ రెండు పెట్టుకోండి. దాన్ని విషయి అంటారు. ఈ సంస్కృత్ వర్డ్ కన్ఫ్యూజన్ అయితే నేను చెప్పేది. విషయాలు ప్లూరల్, ఆబ్జెక్ట్స్. సబ్జెక్ట్స్ అంటే లేదు, సబ్జెక్ట్ ఒకటే. ఇప్పుడు మాను మరాలు, బుక్కు అన్ని చేర్పిస్తే బుక్కులు. మరి నేను అన్ని చేర్పించి నేనులు చెప్పండి, చూస్తాం ఏమన్నా ఇంత చెప్పాక మనం ఒకసారి చెప్తాము, అందరూ మేము పోతాం అక్కడికి అంట. ఎవరు ఉంటాడు కండి అప్పుడు? నేను, వాళ్ళు, వీళ్ళు అంట. అందరినీ అట్లా చూసుకొని మనము ఉంటాము. తప్ప అని అట్లా అయ్యలే ఉన్ని ఏమన్నా. కానీ దాన్ని ఇంకా సో సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ మనము రెండు చెప్పి ఆత్మనికి డెఫినేషన్ ఏమప్ప అంటే, ఇప్పుడు రెండిట్టుకును మనకి డెఫినేషన్ ఒకటి పెట్టుకోండి, దాన్ని మీరు మెజర్ చేస్తా పోండి, మనకి రిజల్ట్ చిక్కేస్తుంది. ఏం మెజర్మెంట్ అది? సత్యము అసత్యము రెండు ఉంది. ఇవి రెండిట్లోన
ಯಾವ್ದು ಸತ್ಯಮೋ యావది అసత్యమో యావది పర్మనెంట్ యావది ఇంపర్మనెంట్ అనేది మెజర్ చేయాలంటే ఒక స్కేల్ ఉంది. ఏమది? ఒకటి లేకున్నట్లు కాకూడదు, రెండోది మాడిఫికేషన్ కాకూడదు, బదలావణೆ చేంజెస్ కాకూడదు, మూడోది అది ఎప్పుడు సబ్జెక్ట్గా ఉంటుంది, ఆబ్జెక్ట్ అయ్యలేదు. ఇంకా పెట్టుకోవచ్చు ఈ మూడు పెట్టుకొని మీరు మెజర్ చేయండి, అప్పుడు క్లీన్గా అయిపోతుంది. జెత్కి మన వేకింగ్, డ్రీమ్, స్లీప్ దీన్ని కంపేర్ చేసంటే మనకు అయిపోతుంది. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ క్లియర్డ్. ఓకే, ఇప్పుడు నేను ఆ చార్ట్లు చూపిస్తాను. మనం ఆ చార్ట్ లోపల కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. చూడండి, ఇప్పుడు చార్ట్లో ఇంత నేను షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తానో దాన్ని చార్ట్ల ముఖాంతరంగా చూపిస్తాను. బట్ అది కొంచెం కన్నడలో ఉంది, బట్ ఎనీ నో ప్రాబ్లం, నేను మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సచ్చిదానంద సరస్వతి స్వాములు వాళ్ళు సాక్షాత్ శంకరుల అవతారాలు. వాళ్ళని ఇంకా మనం తెలుసుకునే సాధ్యమాయా అనింది. సో ఇక్కడ ఈ చార్ట్ లోపల సౌజన్య, నేను ఈ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దీనిపైన యారో ఇట్లా తీసుకొని వస్తే చేంజ్ అవుతుంది కదా, ఏం చేసేది? చిన్నగా ఉంటుంది ఇది, దీనిపైన చేయదు. నేను కావాల్సింటే మీకు కనపడియాలా, ఐ షుడ్ మేక్ ఇట్ యాజ్ మ్యాక్సిమం, దెన్ ఐ షుడ్ మూవ్ మై మౌస్. ఎట్లా చేయాలా? హౌ కెన్ యూ డూ? మీరు అది డౌన్లోడ్ చేసుకోండి సార్, అది మీకు ఇక్కడ వాట్సాప్ లో ఉంది కదా, మీరు డౌన్లోడ్. అదా ప్రాబ్లము. ఓకే ఓకే ఓకే, ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఇక్కడ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్, ఈ లైన్లో ఉండేదంతా పర్మనెంట్. ఇంపర్మనెంట్ దీన్ని మనం ఏమేమి చెప్పుతుంది, ఇక్కడి ఇంకా వస్తామంట. ఆధ్యాత్మిక, నా శరీరం, ఇక్కడ 19 ముఖాలు ఉంది. ఇక్కడ కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు, కండ్లు, ఇవి చెవులు, కండ్లు, ముక్కులు, ఈఎన్టీ అండ్ ఆప్థాల్మజీ. నెక్స్ట్ అంతఃకరణము, ప్రాణాలు, అంతఃకరణము. సో దీన్ని మనము జీవాత్ముడు అంటాము. యావది ఉసిరాడుతుందో, ప్రాణాలు ఉంటుందో దానికి జీవాత్ముడు అంటాడు. సో జీవాత్ముడు కూడా అనాత్ముడే, ఎలా వేకింగ్ స్టేట్లో ఉండేది. మరి మన నిజమైన స్వరూపం ఏమట్టుకు ఎల్లా, ఇది జీవాత్ముడైతే అది పరమాత్ముడు. పర అంటే అన్నిటికింత పెద్దది అనేది. సో మన వేకింగ్ స్టేట్లో ఏమేమి ఉందో అన్నీ చూపిస్తా ఉన్నాను. ఇది నెక్స్ట్ ఆది భౌతిక, నా చుట్టుముట్లో ఉండేది, నా పెండ్లము, బిడ్లు, నా వాహనము, అన్నీ ఇవన్నీ ఇవి ఏమి అంత గొత్తు మనకి 84 లక్షల జీవరాశిలో. దీంట్లో నా స్థిర ఏమంటారు స్టాట్ అంటే దీనికి మేము చర అచర. అచరము ఉంటే మూమెంట్ ఉండాలి, రాళ్ళు, బండ్లు, కొండ్లు ఇవన్నీ. చర అంటే మూవ్ అయ్యేది, ప్రాణీలు అన్ని. చెట్లు కూడా ప్రాణం ఉంది, బట్ మూవ్ అయ్యలేవి. సో చర అచర అంటూ అనేస్తాం దీనికి. ఇవి కూడాను అనాత్మాలు, అంటే టెంపరీగా ఉండి కొందిన లేకున్నట్లయితుంది. నెక్స్ట్ ఆది దైవిక, అంటే ఆది దైవికం ఉంటే పైన నేను చేయి చూపిస్తూ ఉంటాను. సో అదే మరి సూర్య, చంద్రుడు, నక్షత్రుడు, గ్రహాలు, సన్, మూన్, స్టార్స్, ఆకాశము అన్నీ అయింది. బట్ ఈ వేకింగ్ స్టేట్లో దీని జెత్కి మనకి ఇది వ్యవహారం చేయాలంటే మనకి కాలము, దేశము, కార్యకారణ భావం ఉండాల. దాన్ని టైం, స్పేస్ అండ్ కాజేషన్ అంటాం మనము. సో ఇంతను చేరిందే పంచభూతాలను ఇంకా అయ్యిండేది. అంతే, పంచభూతాలు మనకు 5 గొత్తు.
ఆకాశము, వాయు, అగ్ని, జల అంటే నీళ్లు, భూమి, ఈ 5 వస్తువులు పంచభూతాలు. ఇవి కూడా అనాత్మలే. ఇవి కూడా వేకింగ్ స్టేట్లో ఉంటుంది. మన డీప్ స్లీప్కి వచ్చలేదు. కానీ ఇక ఇవి మనకి ఎట్లా మనకి పాట్కి చేయాల్సింటే మడ్ కావాలనో, ఈ ఇవన్నీ కావాల్సింటే అవి మనకి మెటీరియల్, రా మెటీరియల్. దాన్ని ఇంకా అయ్యింది. ఇవి ఇంతను వేకింగ్ స్టేట్లో ఉంది. కరెక్ట్ అని. నెక్స్ట్ ఇది పారమార్థిక అంటే మన నిజమైన స్వరూపము. ఇది 3 స్టేట్లలోనూ ఉంది. పారమార్థికం వేకింగ్లో ఉంది, డీప్లో స్లీప్లో ఉంది, కనస్లో ఉంది. వేకింగ్లో ఉండేది ఇప్పుడు నాకు గుర్తవుతుంది. ఇది కాదు, దీని వెనుకలతో ఉంటుంది. మన కమ్మడిగా ఉండొచ్చు, కరెంట్ కమ్మడిగా ఉండొచ్చు, కరెంట్ లేదు అని చెప్పేకేయాలి. గాలి మన కండ్లు కమ్మడిగా ఉండొచ్చు, నా చెవులకి విమ్మడిగా ఉండొచ్చు, అయినా గాలి ఉంది. ఎలాగా చెట్లకి ఇట్లా అల్లాడంటే గాలిని ఇంకా అల్లాడుతూ ఉండేది. మనం అట్లా తీసుకోవాల్సి పడుతుంది. గొత్త కదా మనకి. అట్లీస్ట్ నీళ్లు మన కండ్లకు చిక్కింది, గొత్తైతుంది, నేను ముట్టచ్చు, అంతా చేయొచ్చు. అగ్గి కూడా నా కండ్లు కనపడిస్తుంది. కొంచెం పైనకి పోతే గాలి నా కండ్లు కనపడిచాలే, చెవులకి ఇంపడిచాలే, అది ఏమిట్టుకోయాలి. ఆ తర అదే తర ఆకాశము మీ కండ్లకు కనపడిచాలి, ఏమిట్టుకు కనపడిచాలి, పరి శబ్దానికి చిక్కింది. ఆకాశం కింద ఎంకలకు పోతే పరమాత్ముడు వాడు యావత్కు చిక్కేలే. 5 ఇంద్రియాలకి, కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి మనకు 19 ఉంది కదా, అవి యావట్టుకుని వాడు చిక్కేలేదు. మరి ఎట్లా చిక్కింది వాడికి, ఎట్లా మనం తెలుసుకోవాలా? మనకి 3 అనుభవాలు ఉంటాం. ఒకటి ఇంద్రియ అనుభవాలు, చూసేది, చేసేది, ముట్టేది, ఇవన్నీ కర్మేంద్రియాలు. ఇంద్రియాల అనుభవాలు అవుట్ సైడ్ ఇంద్రియాలు, దాన్ని బాహ్యకరణము అంటారు. దానికి చిక్కలే. అవి ప్రపంచం చూడొచ్చు అనాత్మలు. కొనకి మన అంతఃకరణ, మనసు, బుద్ధి, చిత్త, అహంకారం, దాన్ని ఇంకా మనం చూసేకైతుందా? అయ్యలేదు. ఇప్పుడు నిద్రని నేను యావట్ని ఇంకా మెజర్ చేస్తాను. ఇవి యావది పయ్యేకి ఉండేదే లేదు. దాన్ని ఇంకా ఇవి ఇన్స్ట్రుమెంట్ కాదు. దానికోసము మనకి ఇంద్రియ అనుభవము యూజ్లే, వేదన అనుభవము అది యూజ్లే. అది ఏమైనా ప్రపంచం తెలుసుకొనేకైతుంది అంతే. నా సుఖ దుఃఖాలు, నాకు వచ్చే దుఃఖము, దిగులు, భయము తెలుసుకొనేకి వేదన అనుభవం, మనస్సు ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంది. బట్ నా నిజమైన స్వరూపం తెలుసుకొనేకి ఇవి 2 ఎక్స్పీరియన్స్ మనకి ఉంది. వ్యవహారం తెలుసుకొనేకి అవి హెల్ప్ అయ్యలేదు. మరి యావది? డైరెక్ట్ ఇంట్యూషన్, అనుభవము అంటారు. ఇంట్యూషన్ అంటారు. ఇన్ లోపల ఇంకా ట్యూషన్ బోధన అయితే ఉండేది. వాటిని ఇంకా తెలుసుకోవచ్చు. దాన్నే మనము అనుభవము అంటారు, నిజమైన అనుభవము. సో ఇది వచ్చింది మనకి 14th అర్థమాయ. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో టు అదర్ వన్. ఇక్కడ ఇది వచ్చిందే మన మనసు, బుద్ధి, చిత్త అంతా ఇవన్నీ 19 ముఖాలు. ఇది మన నిజమైన జ్ఞానం. సో మనకు ఉండేది ఇక్కడ వేకింగ్ స్టేట్లో ఈ జ్ఞానం. వేకింగ్ కానీ డ్రీమ్ కానీ, దీని ఏమంటాం మనము? దృశ్య ప్రపంచము. ఇది ట్యూబ్ లైట్. దీన్ని ఈ అరివు అంటే పైన హెడ్డింగ్ ఏమప్ప అంటే మనకి జ్ఞానము, దాని అరివు ఉంటకు వస్తాము. తెలుగులో ఏమంటారు నాకు గుర్తులే. అరివు ఉంటారా ఏమంటారు? కన్నడలో అరివు, సంస్కృతిలోనూ జ్ఞానము అంటారు, వెలుగు అంటారు. సో ఇవన్నీ ఎన్నో చెప్తాం మనము. మనకి ఇక్కడేమవుతుంది? వేకింగ్ స్టేట్ లోపల, డ్రీమ్ స్టేట్ లోపల సూర్యుడు కావాలా, ట్యూబ్ లైట్ కావాలా, ఆర్టిఫిషియల్ లైట్లు కావాలా, ఇవన్నీ. దీన్ని మనము విశేషమైన అరివు అంటాం. వ్యవహారిక అరివు, ఇది వ్యవహారంలో కావాల్సినది. దీనికి మనం ఏం ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు? ఆభరణాలు అంటే జ్యువెల్స్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఇది దృశ్య ప్రపంచము అంటారు. దృశ్య ప్రపంచం అంటే యావది? మనకి ఏమైనా కనపడుస్తూ ఉంటుంది, వ్యవహారం అవుతూ ఉంటుంది అక్కడ. దాన్ని వేకింగ్ అండ్ డ్రీమ్ అంటాము. ಮತ್ತೆ ఇది సవికల్ప అనుభవం.
మీకు ముందరికి ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చిందే దీనికి ఇన్స్ట్రుమెంట్స్ ఉండాల. అంటే ఈ బాహ్య ఇన్స్ట్రుమెంట్స్, అవుటర్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవి మనకి ఎక్స్పీరియన్స్ కావాలంటే వీటికి ఇన్స్ట్రుమెంట్స్ ఉండాల కదా. ఇది నారో మైండ్. ఇది మనకి ఇంతింతే కొద్ది, దీనికి బ్రాడ్ వ్యూ లేదు. ఎలా అంటే ఇది మనము నిద్రను చూసేకొచ్చలే, దాన్ని ఇంకా దీనికి బ్రాడ్ వ్యూ లే, ఈవెన్ కనసు చూసేకొచ్చలేదు దీనికి. ఈ నారో మైండ్ అంటాం మనం. ಮತ್ತು ఇవన్నీను బదలావణ అవుతూ ఉంటుంది. ఇవి మొదలు ఉండేలే, కొనాలో ఉండేలే, మధ్యలో కనపడేది మాత్రము. దాన్ని ఇంకా ఇక్కడ మొదలు మనం బిడ్డలు అవుతాము, వయసు అవుతుంది, యువకులు అవుతాము, ముసలోళ్ళు అవుతాము, ఇంతో చేంజెస్ అవుతుంది. ఇవన్నీ మనకు గొత్తు. సో ఇవి గొత్తాయా. ఇక్కడ మన నిజమైన స్వరూపం మనం నిద్రలో కనుక్కుంటాము, బట్ అది నిద్రలోనూ ఉంది, వేకింగ్లో ఉంది, డ్రీమ్లోనూ ఉంది. సో దీన్ని మనము ఇక్కడ ఏముంది అంటే ఆభరణాలు ಮತ್ತೆ బంగారు రెండు మిక్స్ అయింది. ఇక్కడ పాలు నీళ్లు రెండు మిక్స్ అయింది. నాను నేను రెండు మిక్స్ అయింది. ఇక్కడ నిజమైన మన స్వరూపము, డూప్లికేట్ స్వరూపము మిక్స్ అయింది. ఇక్కడ అట్లా కాలేదు. ఇక్కడ బరీ నేను ఆ జ్యూయల్ని కరిగిచ్చేసాను. కరిగిస్తే ఏమవుతుంది, అది బరీ అరివు, అది మాత్రం ఉంటుంది. అది గట్టిగా ఉంటుంది. అది ఘనీభూతము అంట చెప్తారు అరివు. ఇది పారమార్థిక అరివు అంట చెప్తాం. అంటే ఇది నిజమైన అరివు. ఇది వ్యవహారిక అరివు, మన వ్యవహారానికి అవుతుంది, అంటే దృశ్య ప్రపంచానికి. ఇది బరీ బంగారు, బరీ ఆత్ముడు. ఇక్కడ ఏమీ లేదు, కలబెరిక లేదు. ఇక్కడ పాలు నీళ్లు బెరకయింది, ఇక్కడ బరీ పాలు. ఇక్కడ ఆభరణాలు చిన్న బంగారు రెండు చేరింది, ఇక్కడ లేదు. ఇక్కడ ఆత్మ అనాత్మ కలబెరిక అయింది, ఇక్కడ ఏమీ లేదు, బరీ ఆత్ముడు. దీన్ని నిర్వికల్ప అనుభవం అంటారు. ఆమనిచ్చేస్తాను. దీనికి మనకి ఇన్స్ట్రుమెంట్స్ నెసరీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను బేకింగ్ స్టేట్ ఇది డ్రీమ్ స్టేట్ కానీ స్లీప్ స్టేట్ కానీ దాన్ని నేను కనుక్కోవాల్సి ఉంటే నాకు ఇది యావది నెసరీ లేదు. ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ఉండేట్లా నెసరీ యావది లేదు. పోనీ వేకింగ్ స్టేట్ అంటే మనం చెప్తాం కదా, దానికి కూడా ఇన్స్ట్రుమెంట్స్ నెసరీ లేదు. అది ఆమణికే చూస్తాం. ఇప్పుడు మనకు అర్థం కాక ఉండొచ్చు. ఇది బ్రాడ్, విశాలమైన దృష్టి. ఇది హోల్సేల్, ఇది చేంజ్లెస్, ఇది ఎవర్ ప్రెజెంట్. ఈ ఆకాశము, ఇక్కడ భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, ఇది మన శరీరంకింత చాలా కోట్ల ఏండి ఉండేదాన్ని. ఇంకా దీనికి పరిణామ నిత్యత్వము అంటారు. అంటే అది అనిత్యము, పరిణామ అంటే మాడిఫికేషన్ అవుతా ఉంది. వెరీ స్లో ప్రాసెస్. మనం దానికి అనుకోనే కాక ఉండొచ్చు. దానికే మనము దాన్ని వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్లో కనుక్కోవాలా అంట చెప్తారు. ఇది అర్థమయ్య మనకి. సో నెక్స్ట్ వచ్చిందే ఇదాయ. ఇదే అయింది. ఇప్పుడు ఇక్కడ ఇది చూసా అంటే చూడండి, మనము ఇక్కడ మనం ఏం చెప్తాము, నేను అంటాను. ఈ నే అంటే నా నిజమైన స్వరూపము. నువ్వు అంటే ఇది అది అంట చెప్పేది. నేను దీన్ని అహం అంటాము, అహంకారము అంటాము. కనకదాసులు చెప్పారు కదా, నేను పోతే స్వర్గానికి పోతాను, నేను అనేది పోవాల, అహంకారం పోవాల అంట చెప్తారు. అక్కడికి ఇది నా ప్లస్ నువ్వు, దీన్ని నేను అంటాము అనేది కూడాను మనము చెప్పినాము. ఇంక 2 నిమిషాలు ఇది చార్ట్ చెప్పేస్తే అయిపోతుంది. చూడండి, లైట్ ఉంటే ఇక్కడ కనపడిస్తుంది, లైట్ లేకుంటే
మనకి యూసే వచ్చలే. అంటే మనం ఇక్కడ బేకింగ్ స్టేట్లో ఇంత డిపెండ్ కావాలా మనం. అయితే మనము నిద్ర చూసేకి ఇట్లా లైట్లు యావత్ కావాలా, యావది వద్దు. సూర్యుడు వద్దు, చంద్రుడు వద్దు, నక్షత్రాలు వద్దు, ఆర్టిఫిషియల్ లైట్ వద్దు, ఇంద్రియాలు వద్దు, కర్మేంద్రియాలు వద్దు, జ్ఞానేంద్రియాలు వద్దు. ఏమి మనం కనసు పోవాల్సింటివి ఏమైనా ఎత్తుకొని పోవాలన్నా, మరి నిద్రకు పోవాల్సింటివి ఏమైనా ఎత్తుకొని పోవాలన్నా నేను లేదు. సో దాన్ని ఇంకా ఇది ఆత్మ, నా నిజమైన స్వరూపము, ఇది బంగారు, ఇది బరీ పాలు. ఇది మనం కనుక్కోవచ్చుంటే నిద్రలో కనుక్కోవచ్చు. అంటే దీనికి అదృశ్య ప్రపంచం అంటారే, అక్కడ ఏం ప్రపంచం లేదు. సో ఇది పాలు, ఇది బంగారు, మీరేం కావాల్సిన కుయ్యండి. ఇది నువ్వు అంటే నాది, పెండ్లాం నాది, బిడ్డలు నాది, ఇల్లు నాది, స్కూటర్ నాది, శరీరం నాది. ఇవన్నీ మరి ఈ 19 కాదు, మిగిలిండేది ఆది భౌతిక, ఆది దైవిక అంతా నేను నువ్వు అంటాను. సూర్య చంద్రుడు అంటాను. ఇది వ్యవహారిక సత్యము, వ్యవహారంలో సత్యము అంతే. ఇది పారమార్థిక సత్యం లేదు. అంటే ఇది వేకింగ్ స్టేట్ మాత్రము దీనికి స్థిమిత్వం. ఈవెన్ డ్రీమ్కి వచ్చేకి దీనికి అయ్యలేదు, స్లీప్కి అంతూ వచ్చేదే లేదు. ఇదన్నీ ఎట్లా అంటే ఇది ఆభరణాలు, నీళ్ళు, ఇది ఆధ్యాత్మిక అవస్థ లోపల మనం చూసుకోవచ్చు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, టైమ్ స్పేస్ అండ్ కాజేషన్. ఇట్స్ గవర్న్డ్ బై టైమ్ స్పేస్ అండ్ కాజేషన్. అదర్వైజ్ వీ కాంట్ డూ ఎనీ వ్యవహార. ఇక్కడ ఇవన్నీ కావాలా, ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్స్ కావాలా, ఇంతంత. దీన్ని మనము వేకింగ్ స్టేట్ అండ్ డ్రీమ్ స్టేట్లో కనుక్కోవచ్చు. దానికోసం దీనికి దృశ్య ప్రపంచము అంటాము. సో ఇంత చార్ట్. ఇంక ఇది ఒకటి ఉంది ఊరికే, ఇది దీనికే సంబంధంలే. సో మన లైఫ్ ఎట్లుంటుంది అంటే, ఆత్మని మనం తెలుసుకుంటే అది ఇట్లుంటుంది, పెన్సిల్ మాదిరి ఉంటుంది. సో ఇట్స్ కంప్లీట్ స్మూత్ అండ్ ఈజీ గోయింగ్ అండ్ హ్యాపీ. బై ఛాన్స్ వ్యవహారంలో అది ఇరుక్కుపోవచ్చు. మనం ఏం చేస్తాము, ఇరుక్కుపోయంటే దుఃఖం పడతాము. సో దాన్ని కెన్ వి మేక్ ఇట్ హ్యాపీలీ అంటే, ఈ మాకి కన్నడలో ఒక గాథ ఉంది, కసదల్లి రస. కసము అంటే పారేసే గలీజు, దాంట్లో మనం రసం చేసుకోవచ్చు. మంగల్ మే జంగల్ బనాయ, కాడు, దాన్నే మనం కావాల్సింటే స్వర్గం చేసుకోవచ్చు. పంచపాండవులు వాళ్ళకి అక్కడ వాన్లే, పంటలే, కొండ్లు, మనుగాడు అంటే ఇది మళ్ళుగాడు అట్లా ఇస్తారు వాళ్ళు. వీళ్ళకి 5 జనాలకిను అట్లాది వాళ్ళు స్వర్గం చేసేస్తారు వాళ్ళు. వీళ్ళకి తాను కడుపునమంట, చూడండి కడుపు. అట్లా మనకి ఏమి ఇస్తున్నాను దాంట్లోపల మనము చేసుకునే మన చేతిలో ఉంటుంది. ఎలా అంటే మనం ఆత్మస్వరూపులో దాన్ని మనం రౌండ్ చేసుకుంటే, ఓ ఐ గాట్ ఇట్ నౌ 2 నాట్ సింగిల్ 1 అనొచ్చు. అట్లా ఇరుక్కుపోయినా మనము దాన్ని దుఃఖం పడకూడదు. వీ షుడ్ మేక్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటే మనం చేసుకోవాలా. బట్ ఏమైతే జీవనంలో దాన్నే మనము హ్యాపీగా కన్వర్ట్ చేసుకునేది ఎట్లా అంటే, దిస్ ఇస్ ది షో చూపించింది. అక్కడికి నేను ఇది నిలిచిపెడతా ఉన్నాను. ఐ థింక్ ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్.